హాయ్ డార్లింగ్. హాయ్. హలో. నా పేరు శ్వేత పివిఎస్. ఐఎమ్ an RJ, dubbing artist, writer, filmmaker, entrepreneur, and also your host for this day. యాక్చువల్లీ ఎంట్రన్స్ నుంచి ఇక్కడి వరకు వస్తున్నప్పుడు అంతా ఇలా హార్ట్ షేప్లో ఉన్న బలూన్స్ ఉన్నాయి. అందరం వాటిని చక్కగా తన్నుకుంటూ వచ్చాం, ఒక చిన్న గేమ్ లాగా. ఎంతమంది తన్నుకుంటూ వచ్చారు? ఎవ్రీబడి డిడ్ దట్. వి ఆల్ డూ దాట్. అండ్ ఇది ఎంత క్యాజువల్గా అనిపిస్తుందో తెలుసో తెలియకో మనం కూడా లైఫ్లో చాలామంది మనుషుల్ని అలా తన్నేసి వస్తూ ఉంటాం. యునో వీ నెవర్ నో ఏం చేస్తున్నామో మనకు తెలియదు. సమ్ టైమ్స్ ఇట్ హర్ట్స్ పీపుల్ అ లాట్ అండ్ సమ్ టైమ్స్ దే డోంట్ కేర్. ఎనీవే, దిల్ రుబా అనే ఒక్క పదం విన్నప్పుడు, వెన్ ఐ హర్డ్ ద వర్డ్ దిల్ రుబా, దీని యాక్చువల్ గూగుల్ డెఫినేషన్ ఏంటి అని గూగుల్ చేశా. అప్పుడు నాకు తెలిసిన విషయం, దిల్ రుబా అంటే మనసుని దొంగలించే అమ్మాయి అని. ఎప్పుడు లైఫ్లోకి వచ్చిందో తెలీదు, ఎలా వచ్చిందో తెలీదు, కానీ మనసు మైండ్ రెండు ఆ అమ్మాయి ఫుల్గా కబ్జా చేసి పడేసింది. యూ నెవర్ నో అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ లవ్ స్టోరీ అని. ఒక బ్యూటిఫుల్ పాటలాగా నడుస్తుంది, ఒక మంచి కళలాగా నడుస్తుంది, బ్యూటిఫుల్ ట్యూన్, బ్యూటిఫుల్ లిరిక్స్, లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను అనిపించే అంత మంచి పాటలా అనిపిస్తుంది. కానీ అంత మంచి కళ నడుస్తున్నప్పుడు, అంత మంచి మెలడీ నడుస్తున్నప్పుడు, సడన్గా నిద్రలో ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో డ్రర్ అని మిక్సీ ఎవరో ఆన్ చేసి నిద్రలోంచి తుల్లగొట్టి లేపినట్టు బ్రేకప్ అయిపోతుంది. ఎందుకు బ్రేకప్ అయిందో తెలీదు. చాలాసార్లు వెళ్ళి అడగాలంటే అప్పుడప్పుడు అహంకారం ఎదురొస్తే, అప్పుడప్పుడు బాధ ఎదురొస్తుంది. కారణం కూడా తెలియకుండా విడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. యునో, అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్, ప్రతి ఒక్కళ్ళకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అది వన్ సైడ్ అవ్వచ్చు, బోత్ సైడ్స్ అవ్వచ్చు, ఎవరికి ఎప్పటికీ చెప్పుకోలేకుండా మనసులోనే దాచేసుకునే లవ్ స్టోరీ అయి ఉండొచ్చు. బట్ ఎవ్రీ వన్ హ్యాస్ అ లవ్ స్టోరీ. అందరికీ లవ్ స్టోరీ ఉంది అంటే అందరికీ ఒక దిల్ రుబా డెఫినెట్లీ ఉంది. చాలామంది వాళ్ళ ఎక్స్ని హేట్ చేస్తారు. చాలామంది వాళ్ళ లవ్ ఇంకా చచ్చిపోక వాళ్ళ ఎక్స్ని తలుచుకుంటూ శిథిలమైపోతూ బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది మూవ్ ఆన్ అయిపోతారు రిలేషన్షిప్ నుంచి, ఒక తీపి జ్ఞాపకంలా గుర్తుపెట్టుకుంటారు. ఎక్స్పీరియన్సెస్ అండ్ కథలు ప్రతి రిలేషన్షిప్లో డిఫరెంట్ ఉండొచ్చు. కానీ నీ ఎక్స్ పేరు నువ్వు వినగానే ర్యాండమ్గా నీకొచ్చే ఆ ఫీలింగ్, అది ర్యాండమ్ కాదు, అది అందరికీ జరిగేది కాదు. నీ ఎక్స్ పేరు వినగానే నీ హార్ట్ బీట్ మారుతుంది చూడు, తన సువాసన మళ్ళీ గుర్తొస్తుంది చూడు, తన మాట మళ్ళీ నీ చెవిలో వినిపిస్తుంది చూడు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ లవ్ అండ్ రిలేషన్షిప్స్. అంత ఇంటెన్స్ సబ్జెక్ట్ ఉన్న ఈ సినిమా దిల్ రుబా ఇవాళ టీజర్ లాంచ్ అవ్వబోతుందంటే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు కొన్ని చెప్పాలి. ఈ సినిమా తయారవడానికి చాలామంది కష్టపడ్డారు, చాలామంది పని చేశారు, రైట్? సారేగామా ఇన్ అసోసియేషన్ విత్ సివెన్ సెల్యులాయిడ్స్ ప్రెజెంట్స్ అ యాడ్లీ ఫిల్మ్ దిల్ రుబా. సారేగామా ఈ పేరు మనం చాలాసార్లు విన్నాం, బోల్డ్ అని పాటలు వింటాం. ఐ వర్క్ ఫర్ రేడియో, చాలా పాటలు వాళ్ళు మన రేడియోలో కూడా ప్లే అవుతాయి. ఇండియాస్ ఓల్డెస్ట్ మ్యూజిక్ లేబుల్ ఇప్పుడు మొట్టమొదటిసారి తెలుగు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. దిల్ రుబా అనే ఈ బ్యూటిఫుల్ సినిమాని చాలామంది ఆర్టిస్ట్ కలిపి చేశారు. వాళ్ళందరినీ మనం స్టేజ్ మీదకి పిలిచే ముందు ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? ఓకే, కూల్, దెన్ ఓకే ఫైన్. అయితే ఇప్పుడు నేను యాక్చువల్లీ వెళ్ళి అడిగా, హీరో గారిని అడిగా, ప్రొడ్యూసర్ గారిని అడిగా, ఈ టీజర్ ఎవరు లాంచ్ చేస్తే బాగుంటుంది, ఎవరిని పిలుస్తున్నారు ఏంటి అని. అండ్ ఆనెస్ట్లీ జెన్యున్లీ వాళ్ళు చెప్పింది ఒకే మాట, ఈ సినిమాకి తన ఫ్యాన్సే బ్యాక్ బోన్ అని, మీడియాయే బ్యాక్ బోన్ అని, మీ చేతే టీజర్ లాంచ్ చేపిద్దామని చెప్పారు. అండ్ ఐ థింక్ ఇట్స్ అన్ అమేజింగ్ ఐడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా కోసం లెట్స్ క్లాప్ ఫర్ దెమ్. యా, సో మనం కలిసి చేస్తున్నాం కాబట్టి, మనమే వివిఐపీస్ కాబట్టి, ఆన్ ద కౌంట్ ఆఫ్ 5, 4, 3, 2, 1 అందరం కలిసి దిల్ రుబా అని అరుద్దామా? ప్లీజ్ నో ప్లీజ్. ఓకే చాలు, నాతో పాటు విల్ యూ ప్లీజ్ సే 5, 4, 3, 2, 1. సార్ విల్ యూ టెల్ బ్లూ కలర్ స్వెట్ షర్ట్ చెప్తారా? ఓకే సార్, మిమ్మల్ని నమ్ముకొని స్టార్ట్ చేస్తున్నా. చాలు, 5, 4.
లేక డూ ఇట్ టుగెదర్ 5 అని అంట అందరం కలిసి అక్కడి నుంచి జాయిన్ అవుదాం ఓకే 5 ఓకే సరే ఇది కాదు నేను 5 4 3 2 1 అని అంట అప్పుడు అందరం కలిసి దిల్ రుబా అని అరుద్దాం ఓకే చలో ఇక్కడ ఒక హార్ట్ ఉంది అది ఇస్తాను ఓకే చలో 5 4 3 2 1 దిల్ రుబా ఓకే నౌ లెట్స్ లాంచ్ ద టీజర్ Maggie, my first love.
చాలా భయంకరంగా ఉంటుంది. ఎలా ఉంది టీజర్? నాకు చాలా నచ్చింది. అంటే నేను కూడా డబ్బింగ్ చెప్పానని కాదు, బట్ ఇట్స్ రియలీ నైస్. సినిమా కూడా చూసా, ఇట్స్ రియలీ నైస్. కానీ అదంతా నేనేం చెప్పలేదు. బట్ సినిమా అయితే చాలా 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 బాగుంది. మళ్ళీ ఎందుకు చెప్తున్నాను? ఓకే, ఎనీవే, నాట్ బికాజ్ ఐఎమ్ హోస్టింగ్ టుడే, కానీ ఇలా హార్ట్ టచ్ అయ్యే సినిమాలు చాలా తక్కువ వస్తాయి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఈ సినిమాలో దట్ ఐ ఆమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఈ టీజర్ చూస్తేనే తెలుస్తుంది ఇట్స్ అ వెరీ ఇంటెన్స్ ఇమోషనల్ డ్రామా అని. We are all in for it. Are we? Yes? Okay. And ఇప్పుడు photo op కోసం I request co-producer Suresh Reddy garu and Kalyan Reddy garu to please come on to the dais. Ashish garu from Saregama, art director Sudhir garu, DOP Vishwas garu, producer Ravi garu, director and writer Vishwa Karun garu, costume designer Harsha garu, VFX Sushant garu, editor KL Praveen garu, Ishwar and Jitu garu, choreographers, hero Kiran Abbavaram garu. Please come on to the stage. I
I now request co-producer Suresh Reddy Garu to please speak a few words. Suresh Reddy Garu. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మా శ్రేయోభిలాషులకి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. దిల్ రూబా చూశారు కదా టీజర్, మీకు ఎలా అనిపించింది? బాగుందా? యూత్కి, ఎస్పెషల్లీ యూత్కి బాగుంది కదా. ఇది కంప్లీట్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి. రొటీన్గా కానీ ఏది ఉండదు. కిరణ్ అబ్బవరం తర్వాత ఎక్కడైతే మనం కొత్తగా మళ్ళీ ఒక కిరణ్ అబ్బవరం అయితే డెఫినెట్గా చూస్తాం. ఒక అల్లు అర్జున్కి ఆర్య లాగా ఒక స్టైలిష్ లుక్ కూడా చూశారు కదా కిరణ్ అబ్బవరంది, చాలా బాగుంటుంది. అలాగే ఇది మేము సరిగమ అని ఆ మ్యూజిక్ కంపెనీ వాళ్ళతో అసోసియేట్ అయ్యి చేస్తున్నామండి. ఇది మా ప్రొడక్షన్ నెంబర్ 2 శివం సెల్యులాయిడ్స్ది. ఈ సినిమా మేము ఫిబ్రవరిలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. అలాగే మీడియా మీరంతా కూడా మాకు బాగా సపోర్ట్ చేయాలండి. పెద్ద సినిమాలను కాకుండా మాల సినిమాలకు కూడా మీరు కన్ఫామ్గా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి సక్సెస్ చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన శ్యామ్ సియాస్ గారు, మీకు బ్యాక్గ్రౌండ్ చూశారు కదా, దానికి డబల్ ఇంపాక్ట్ ఉంటుంది సినిమాలో కూడా. అలాగే మా డైరెక్టర్ విశ్వక్ కరుణ్. కిరణ్ అబ్బవరం గురించి ఇంక చెప్పాల్సిన ఇదేముంది, ఇప్పుడు బ్లాక్ బస్టర్ తర్వాత డెఫినెట్గా దాన్ని ఏమాత్రం తగ్గకుండా, డెఫినెట్గా మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి ఏమాత్రం తగ్గకుండా వస్తుందండి. ఫిబ్రవరిలో చూసి మీరు అందరూ ఇదవ్వండి. అలాగే సంక్రాంతికి వచ్చే సినిమాలు కూడా పెద్ద సినిమాలు వస్తున్నాయి. దాంతోపాటు మా ఫిబ్రవరిలో వచ్చే సినిమా దిల్ రూబాని కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Thank you, Andy. I now request Kalyan Reddy Garu to please speak a few words. Kalyan Reddy Garu. Okay. I now request art director Sudhir Garu to please speak a few words. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకి, కిరణ్ అబ్బవరం గారి ఫ్యాన్స్కి అందరికీ. ఎలా అనిపించింది టీజర్? ఏం లేదా రెస్పాన్స్? సో సినిమా ఏమాత్రం తగ్గదు. సో ప్రాపర్ ఫిబ్రవరి లవ్ మంత్లో వస్తుంది. టైటిల్ కూడా దిల్ రూబా. సో యూత్ అందరూ థియేటర్కి వెళ్ళి ప్రాపర్గా ఎంజాయ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. టు థ్యాంక్ యూ స్టార్టింగ్ ఫ్రమ్ రవి గారు, శివం సెల్యులాయిడ్స్ ప్రొడక్షన్లో అండి. థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ దిల్ రూబా. అండ్ అసోసియేటెడ్ విత్ సారేగామా ఆశీష్ గారు అండ్ జోజో గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెన్. అండ్ మా డైరెక్టర్ గారండి కరుణ్ గారు, వెరీ ఇంటెన్స్ రైటర్. సో మీరు అది మూవీలో చూస్తారు. ఈవెన్ టీజర్లో యూ సా సమ్ గ్లిమ్సెస్ ఆఫ్ ఇట్. సో ఐఎమ్ విషింగ్ ఎవ్రీ వన్ అండ్ సో మెనీ పీపుల్ టు థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్లో మాట్లాడదాము. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిల్ రూబా. Thank you, Andy. I now request editor KL Praveen Garu to please speak a few words. KL Praveen Garu. అందరికీ నమస్కారం అండి. దిల్ రూబా ఇస్ అ ఫిల్మ్ దట్ హెస్ బీన్ మేడ్ విత్ అ లాట్ ఆఫ్ ప్యాషన్, విత్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కన్నా పెద్ద హిట్ అవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కరుణ్ గురించి చెప్పాలంటే 10 నిమిషాలు దొరికితే చాలా స్క్రిప్ట్ చెప్తాడు ఆయన. అన్ని కథలు ఉన్నాయి ఆయన దగ్గర, చాలా కష్టపడి తీశారు. The film has come out really well, and I think you'll all enjoy this February, this movie in the theatres. The songs have come out really well, and I thank Saregama, the entire team of Saregama and Ravi Garu for this opportunity. Thank you. Thank you very much, sir. I now request DOP Vishwas Garu to please speak a few words. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. ఈ దిల్ రూబా అనే సబ్జెక్ట్ ఫస్ట్ కరుణ్ గారు నాకు నరేట్ చేసినప్పుడు ఐ వాజ్ ఆస్టక్. నాకు లైక్ ఇట్ వాజ్ వెరీ ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్ అసలు. అండ్ ఈరోజు అదే టీజర్ చూస్తున్నప్పుడు ఇక్కడ మీతో పాటు లైక్ ఇట్స్ లైక్ చాలా ఇంటెన్స్గా అనిపిస్తుంది. ఎంత ఇంటెన్స్గా అయితే స్టోరీ చెప్పారో అదే ఇంటెన్సిటీ లైక్ ఆన్ విజువల్ వీ కెన్ సీ దట్. అండ్ ఈ మూవీలో లైక్ కిరణ్ గారు హ్యాస్ హిస్ బెస్ట్ లుక్స్. ఇప్పటిదాకా ఆయన చేసిన మూవీస్ అన్నిటిలోకి
దిస్ హ్యాస్ ద బెస్ట్ లుక్స్. సో ఐ హోప్ అండ్ ఈ సినిమా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you, Vishwas Garu. I now request producer Ravi Garu to please speak a few words. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. దిల్రుబా నా ప్రాజెక్టు నాకు కిరణ్ గారు స్టార్టింగ్లో నాకు ఒక 1 year బ్యాక్ డిస్కషన్లోని ఇలాగ ఒక మంచి స్క్రిప్ట్ ఉంది అన్న, మనం కలిసి చేద్దాం, చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పి డైరెక్టర్ కరుణ్ గారు నాకు పరిచయం చేశారు. విన్న వెంటనే అంటే నేను ఇదివరకు ఒక మూవీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని విన్న వెంటనే ఈ సినిమా ప్రొడక్షన్ చేస్తే ఇలాంటి సినిమా చేయాలి అని చెప్పి ఆ రోజు నిర్ణయించుకుని కరుణ్ గారు చెప్పిన స్క్రిప్ట్ స్టార్ట్ చేసి జర్నీ, అంటే మనం విన్న దానికన్నా డబల్ ఇంపాక్ట్తో ఈ మూవీ రెడీ అయిందని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకంటే నేను డిస్ట్రిబ్యూషన్లో ఆల్మోస్ట్ ఒక 7-8 years నుంచి ఉన్నాను, పెద్దగా పరిచయం లేకపోయినా కూడా. కానీ ఈ ప్రాజెక్ట్ వచ్చి మీ ఎవ్వరికి కూడా ఎక్కడ తగ్గకుండా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఈ ప్రాజెక్ట్ మీకు కిరణ్ అబ్బవరం అన్న ప్రాజెక్ట్ ఇప్పుడు వరకు వచ్చిన ప్రాజెక్టులు అన్నీ తన్నీలాగే ఉంటుంది తప్పితే ఎక్కడ తగ్గేదే లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎప్పుడూ చూడని కిరణ్ అయితే 100% చూస్తారని చెప్పి నమ్మకంగా ఒక ప్రొడ్యూసర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఏదైతే ఇప్పుడు వరకు ఉందో అంతకన్నా ఎక్కువ లెవెల్లో ఈ ప్రాజెక్ట్ మేము రెడీ చేసామని చెప్పి ఫిబ్రవరిలోని ఈ ప్రాజెక్ట్కి వద్దామని మేము ప్లాన్ చేస్తున్నాం. ఏదైతే మీరు ఇప్పుడు టీజర్ చూసారో అది ఓన్లీ టీజరే, దాన్ని టీజ్ అంటారు. నెక్స్ట్ వచ్చి ట్రైలర్, మూవీని అయితే నెక్స్ట్ లెవెల్లో మీరు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా 101% మీరు ప్రాజెక్ట్ అయితే మీరు ఊహించరు. కిరణ్ అన్న వ్యక్తిని ఎంత లెవెల్లో చూపించి మీకు మేము కనిపించేలా చేస్తాం అన్నది మీరు చూసి ఆనందిద్దరు. కానీ అలాగే మా డైరెక్టర్ గారు, నేను చెప్పింది ఇదంతా కూడా క్రియేట్ చేసింది ఆయన. ఇది నేను చెప్తున్నాను కానీ క్రియేట్ చేసి ఆ విధంగా బయటికి తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా నిలబెట్టి ఈ విధంగా కిరణ్ చూద్దాం అని చెప్పి ప్రతి డిస్కషన్లో ఆయన కోఆపరేట్, అంటే మామూలుగా కాదు, అహోరాత్రులు అంటారు కదా, ఆ విధంగా కష్టపడి దీన్ని రెడీ చేశారు. అలాగే డిఓపి విశ్వాస్ గారు, ఆయన విజువలైజేషన్ ఇప్పుడు వరకు వచ్చిన ప్రాజెక్ట్స్ కన్నా ఈ విజువలైజేషన్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని విజువలైజేషన్లో ఆ సీనరీస్ కానీ, ఆ బీచెస్ కానీ, ఇవి కానీ చాలా యూనిక్గా. అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు, మీకు అంటే పర్టికులర్గా చెప్పాలంటే ఆర్ట్ డైరెక్టర్ గారు మేము అవుట్ ఆఫ్ ది సిటీలో చేసినప్పుడు చాలా వరకు కొన్ని దొరికేవి కాదు. అటువంటి పరిస్థితిలో ఆయన రాత్రి కొన్ని అరేంజ్ చేయాలంటే అరేంజ్ చేసి 100% ఆయన అంటే ఎలాగంటే రాత్రి ఇది కావాలంటే అలా అంటే అప్పటికప్పుడు క్రియేట్ చేసి తీసుకొచ్చేవారు. ఈ అన్నిటికి ఏంటంటే కారణం ఏంటంటే శివం సెల్లులాడికి మాకు సపోర్ట్ ఉన్న సారిగమ అన్నది మాకు అసోసియేట్ అవ్వడానికి ఏంటంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మాకుతో పాటు ఒక సపోర్ట్ ఉంటే ఇది నెక్స్ట్ లెవెల్ స్క్రీన్లో బాగా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో మేము సారిగమ ఇండియాతో అసోసియేట్ అయ్యి ఈ ప్రొడక్షన్ చేసాం. సారిగమ నుంచి మాకు ఆశీష్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. అలాగే కేఎల్ ప్రవీణ్ గారు ఇప్పుడు మాకు ఒక మెంటర్ అనుకోండి, లేకపోతే ఏదన్నా ఈ ప్రాజెక్ట్లో చాలా కీలకంగా ఎడిట్ చేసి పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఈ ప్రాజెక్ట్. అలాగే ఇంకా మా కొరియోగ్రాఫర్లు కానీ, మా మిగతా కాస్ట్యూమ్ డిజైనర్ హర్ష గారు కానీ చాలా క్రూ ఉన్నారు. పేరున అందరికీ థ్యాంక్స్ ఒకటే చెప్తే ఏదో అయిపోయి సిచ్యువేషన్ కదా. ఈ ప్రాజెక్ట్ గురించి వాళ్ళు కష్టపడింది నేను కళ్ళారా చూశాను. ఇంకా దానికన్నా నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళు చేసిన సపోర్టు అది చెప్పలేని ఏమంటారు, ఆ కృతజ్ఞత ఏదో చెప్పి తీర్తి అయిపోయేది కాదు. మేజర్గా మా ఆఫీస్ టీం కానీ, నా సపోర్టివ్ టీము సంతోష్ కానీ, తరుణ్ కానీ, శశాన్న కానీ, మా పార్ట్నర్స్ ఇంకా ఉన్నారు వాళ్ళు కానీ, రాకేష్ రెడ్డి, జోష్ వీళ్ళందరూ మాకు బాగా సపోర్టివ్గా ఉండి ఈ సినిమాని మాకు ఈ రేంజ్ లెవెల్లో మీకు కనబడేలా చేయడానికి వీళ్ళ సపోర్టు. అలాగే మెయిన్ కిరణ్ గారు, మా ముఖ్యంగా హీరోయిన్ ఇద్దరు ఉన్నారు ఇందులో, రుక్సర్ దిలన్, వాళ్ళు యాక్టింగ్ కానీ ఇదన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు బాగా.
ఇంకా కిరణ్ గారిని అయితే మేము చెప్తున్నాను కదా, మీరు 100% మీరు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధానంలో 100% మేము చూపించి ప్రయత్నం చేస్తున్నాం. మీ సపోర్ట్ వెళ్ళాలో మా కంపెనీకి ఉండాలి, శివం సెల్యులాయిడ్స్కి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలా. Thank you very much, Ravi Garu. I now request director, writer, Vishwa Karun Garu to please speak a few words. అందరికీ నమస్కారం అండి. నచ్చిందా మీ అందరికీ దిల్రుబా? సో 1 సెకండ్ బ్రో, ఆల్రెడీ ఫస్ట్ సినిమా టెన్షన్లో ఉన్నా. ఇందా మేడం చెప్పినట్టు ఏంటంటే దిల్రుబా అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఇన్స్ట్రుమెంట్, పంజాబీ ఇన్స్ట్రుమెంట్ నేమ్ అనమాట. అంటే ద బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇస్తుంది అది. తర్వాత అలాగే ఒక అరబిక్లో అమ్మాయిలకి పెట్టే అందమైన పేరు. సో మా సినిమా కూడా చాలా అందంగా ఉంటుంది. మీరందరూ విజిల్స్ వేసి చప్పట్లు కొట్టి దీన్ని టీజర్ని యాక్సెప్ట్ చేసినందుకు మీరందరూ కూడా మా దిల్రుబాస్. అర్థమైందా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ నా టీం గురించి చెప్పాలంటే ఫస్ట్ నా హీరో దగ్గర నుంచే మొదలు పెట్టాలి. ఖచ్చితంగా ఇదైతే హీరో దగ్గర నుంచే మొదలు పెట్టాలి. ఎందుకంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఒక అరగంట కూర్చుని కథ చెప్పాను అంతే, జస్ట్ ఒక అరగంట. మన సినిమా చేస్తున్నాం, వెళ్ళిపో రెడీ చేసుకోన్నాడు. అక్కడి నుంచి ప్రొడ్యూసర్ ఇచ్చిన దగ్గర నుంచి ఈ రోజు ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి కారణం కిరణ్ గారు. సో లవ్ యూ డార్లింగ్, మీకు థ్యాంక్స్ చెప్పను. ఐ లవ్ యూ సో మచ్ అంతే. మీరు కూడా నా దిల్రుబా, నా మొదటి దిల్రుబా. సో తర్వాత నా ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే రవి గారు, ఇట్స్ అ లాంగ్ జర్నీ మా ఇద్దరిది. ఒక 3 years ట్రావెల్ అయ్యాం, చాలా బ్యూటిఫుల్ జర్నీ. దాంతోపాటు తర్వాత సరిగమ వచ్చి అసోసియేట్ అయ్యారు ఆశీష్, ఆనంద్ గారు, దెన్ రాహుల్, విరాట్, వీళ్ళందరూ దే హ్యావ్ గివెన్ ద గ్రేటెస్ట్ సపోర్ట్ ఫర్ మీ. సో దిస్ ఈజ్ మై ప్రొడక్షన్ టీమ్. అండ్ నా టెక్నీషియన్స్ విషయానికి వస్తే విశ్వాస్ బ్రో, నాకు ఈ ప్రాజెక్ట్ లాస్ట్ మినిట్ వరకు తనకి చాలా ఇష్టమైన ప్రాజెక్ట్ ఇది. ఎప్పుడు చెప్తాం, తను చెప్పడు, మిగతా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. విశ్వాస్కి ఈ ప్రాజెక్ట్ అంటే చాలా ఇష్టం అండి, దిల్రుబా మీద చాలా నమ్మకం ఉంది అని. ద గ్రేటెస్ట్ విజువల్స్ అండ్ ద బెస్ట్ విజువల్స్ హీ హాస్ గివెన్. మీరు అందరూ చూశారు టీజర్లో, ఇంకా చాలా చూడాల్సింది ఉంది. మా ఆర్ట్ డైరెక్టర్, ఇందాక మా ప్రొడ్యూసర్ చెప్పినట్టు హీ చాలా స్ట్రగుల్ అయ్యాడు చేయడానికి. ఏంటంటే కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, తర్వాత నైట్ చేయాలి, ఇలా చేసి ఒక గ్రాండియర్ అనేది క్రియేట్ చేయగలిగాడు. అండ్ జిత్తు అండ్ ఈశ్వర్, వీళ్ళిద్దరూ నా కొరియోగ్రాఫర్స్. యాక్చువల్లీ దే హ్యావ్ గివెన్ ద బెస్ట్. రేపు షూట్ అంటే ముందు రోజు నైట్ పాట పంపించేవాడు నేను. వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు, కానీ సెట్ మీదకి వచ్చి కొట్టేశారు అంతే. మీరు చూసే 2 songs పగిలిపోతే మామూలుగా ఉండదు. ద బెస్ట్ లవ్ సాంగ్స్ యూఆర్ గోయింగ్ టు ఎవర్ విట్నెస్ దిస్ ఫిబ్రవరి. కొంచెం తడబడుతున్నాను, టెన్షన్లో ఉన్న ఫస్ట్ టైం కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. Thank you very much, Andy. I now request Ishwar and Jittu Garu, the choreographers, to please speak a few words. అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారు కరుణ్ గారు. సో డైరెక్టర్ గారు అని ఇక్కడ ఎందుకు పిలుస్తున్నానంటే పిలవాలి కాబట్టి. బట్ నా దిల్రుబా డార్లింగ్. సో ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది. అండ్ నాకు సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. అండ్ కిరణ్ అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చాలా మాట్లాడుంది, బట్ టీజర్ మాత్రమే కాబట్టి నేను టీజర్ లాగానే మాట్లాడా. థ్యాంక్ యూ. Thank you. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్, హ్యాపీ న్యూ ఇయర్. ఇందాక టీజర్ చూసినప్పుడు చాలా షార్ట్స్ మన సాంగ్లో పడ్డాయి అనమాట సార్ చూసినప్పుడు. అండ్ మీకు ఒకటి గమనించారా, మన డైరెక్టర్ గారిని చూసినప్పుడు మీకు చిన్న పూరి సార్ కనబడుతున్నారు ఎక్కడన్నా? అంటే నేను నాకు కథ చెప్పినప్పుడు కానీ, నాకు సాంగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కానీ టీజర్లో కూడా గన్ను ఉంటే టక్కని కాల్చిపడుతుంది. సో మీకు కొంచెం ఆయనతో మాట్లాడితే పూరి సార్ గుర్తొస్తారు. సో అలాంటి వైబ్. అండ్ దీంట్లో ఒక మంచి లవ్ సాంగ్ ఒకటి చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే కిరణ్ సార్ దీంట్లో చాలా అర్బనిష్ అండ్ స్టైలిష్గా కనబడతారు. అండ్ మూమెంట్స్లో కూడా చాలా గ్రేస్ అండ్ ఎక్స్ప్రెషన్స్లో కూడా చాలా చేంజ్ ఓవర్ కనబడుతుంది. సార్ దీంట్లో తర్వాత ఎంత పీరియాడిక్ సినిమానో ఇది దాని కంప్లీట్ ఆపోజిట్గా ఉండబోతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. అండ్ శివం సెల్యులాయిడ్ రవి సార్కి అండ్ సరిగమ జోజో సార్కి అందరికీ చాలా థ్యాంక్స్. సాంగ్లో ఏదైనా కావాలన్నా కూడా తక్కని నాకు ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ సార్ థ్యాంక్ యూ. కెమెరామెన్ విశ్వటెనిల్ సార్, ఆయన్ని ఒకసారి మీరు ముందుకు రండి ప్లీజ్. ఒకసారి నాకు ఈ టీంలో ఫస్ట్ వెళ్ళగానే అందరూ నాకు చాలా నచ్చారు. కానీ విశ్వటెనిల్ సార్ ఒక్కరు ఏంటంటే అండర్ రేటెడ్గా అనిపించారు. అంటే చాలా వర్క్ చేస్తున్నారు, కాకపోతే ఈయన వర్క్ నేను ఎందుకో ముందుకు పిలిచి చెప్పాలని నేను ముందు నుంచి అనుకుంటున్నాను. ఈ టీచర్ కాబట్టి నేను ఛాన్స్ తీసుకున్న తర్వాత ఛాన్స్ దొరుకుతుందో సార్ మీరు ఇంకా పెద్ద సినిమాలు చేయాలి. లేదు సీరియస్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. కొన్ని సినిమాలు
మనం డైరెక్టర్స్ కోసం వెళ్తాం, మ్యూజిక్ డైరెక్టర్స్ కోసం వెళ్తాం, స్టోరీ కోసం వెళ్తాం, అండ్ కొన్ని సినిమాలు అన్నిటి కోసం వెళ్తాం. ఐఎమ్ షూర్ దిల్రుబా ఈ అన్నిట్లోని అమేజింగే. కానీ ఏ సినిమా అయినా కిరణ్ అబ్బవరం గారు హీరోగా చేస్తున్నారు అని తెలిసిన వెంటనే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు టు సీ అసలు ఏముందని. ఆ నేమ్ ఓవర్ నైట్ వచ్చింది కాదు, ఆయన ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చిన బోల్డ్ అనే సినిమాల వల్ల మనందరికీ ఆ నమ్మకం కలిగింది. ఇన్ఫ్యాక్ట్ కిరణ్ అబ్బవరం గారి సినిమాలని ఎక్కడైనా టైప్ చేస్తే యూ గెట్ రియలీ గుడ్ ఫిల్మ్స్. అలాంటి ఒక పాత్ తన కోసం తను సెట్ చేసుకున్న, ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న కిరణ్ అబ్బవరం గారు, ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ ఫిల్మ్ దిల్రుబా. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ, అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మా ఫ్యాన్స్ అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అలాగే మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీకు. మీరందరూ చాలా బాగుండాలి, చాలా పాజిటివిటీతో, చాలా హ్యాపీగా ఈ ఇయర్ మొత్తం మీరందరూ నవ్వుతూ అన్ని విధాలా అంతా బాగుండాలి. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ సరిగమ సార్ with utmost love and respect. Welcome to Telugu film industry. So happy to be associated with Saregama. నేను ఒక 2 years నుంచి నేను చూస్తున్నానండి ద వే దే ట్రీట్ యాజ్ ఎ యాక్టర్స్గా మమ్మల్ని కానీ, లేకపోతే ఇక్కడ ప్రొడక్షన్ కానీ, ప్రతి ఒక్కరిని వాళ్ళు ట్రీట్ చేసే విధానం కానీ, వాళ్ళ ప్రొఫెషనలిజం కానీ అంతా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్ అండ్ ఐ లవ్ టు వర్క్ అగైన్ అండ్ అగైన్. ఎంటైర్ సరిగమ టీమ్కి, ప్రతి ఒక్కరికి, విక్రమ్ సార్, సాహిల్ సార్, సిద్ధార్థ్ సార్, ఆశిష్ సార్, మాతో ట్రావెల్ చేసిన రాహుల్ సార్, ఎవ్రీథింగ్, పంకజ్ సార్ ఇక్కడ మార్కెటింగ్ అంతా. ఐఎమ్ సో హ్యాపీ టు అసోసియేట్ విత్ సార్. మీ ఫస్ట్ తెలుగు సినిమా నాతో అవడం చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ. మరి రవీణ గురించి లాస్ట్లో మాట్లాడతాను. డైరెక్టర్ కరణ్ రావు, నాకు వి మెట్ 3 years బ్యాక్ అండి. 3 years బ్యాక్ మేము కలిసాము. తన మాటలు నాకు చాలా కొత్తగా అనిపించాయి. అంటే కాసేపు ఇలా కూర్చొని ఇలా మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా సరే ఆ వ్యక్తితో మాట్లాడచ్చు అనిపించింది. తను ప్రతి ఒక్క దానికి ఒక డిఫరెంట్ డెఫినేషన్ ఉంటుంది. ఏదన్నా ఒక సిచ్యువేషన్ని తను చెప్పే విధానం చాలా కొత్తగా ఉంటుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి మీకు టీజర్లో అది కనిపించింది అనుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం కొంచెం వెరీ ఇంటెన్స్ అర్బన్ లుక్లో కనబడబోతున్నాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సినిమా దిల్రుబా ఈజ్ ఆల్ అబౌట్, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే చూస్తున్న వాళ్ళందరూ మనము దేనికోసమైనా సరే మన క్యారెక్టర్ వదులుకున్నాం. అది లవర్ కోసమైనా సరే, ఇంకొక దేనికోసమైనా సరే మనం క్యారెక్టర్ వదులుకున్నాం. అలా క్యారెక్టర్ వదులుకోకుండా తను నమ్మిన సిద్ధాంతాన్ని ఎంత దూరమైనా సరే వెళ్ళిపోయేవాడే సిద్ధార్థ్. అదే దిల్రుబా. ఖచ్చితంగా ఇక్కడ చాలామంది ఉంటారు, ఏదైనా మన క్యారెక్టర్ వదులుకోకూడదు, మన జీవితంలో దేనికోసమైనా మనం క్యారెక్టర్ వదులుకోకూడదని చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ దిల్రుబా చాలా హార్డ్ హిట్టింగ్గా అనిపిస్తుంది. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మా డిఓపి విశ్వాస్ భయ్య, ఇంకేం చెప్తాం ఆయన గురించి, మీకు కనిపించి మీ ఇద్దరం పక్కన మీకు నా ప్రతి ఒక్క హిట్ సినిమాలో ఆయన ఉన్నాడు. ఇప్పటిదాకా జరిగిన అన్ని సినిమాల్లో, ఖచ్చితంగా రాబోయే చాలా సినిమాలలో కూడా ఆయన ఉంటారు నాతో. ఆయన ఉన్నాడంటే ఏదో తెలియని ఒక ధైర్యం. విశ్వాస్ భాయ్ సెట్లో ఉన్నాడంటే నాకు చిన్న ఒక కాన్ఫిడెన్స్. నేను అంటే మోర్ దెన్ ఒక కెమెరామ్యాన్ అనే దానికన్నా అండి, తను ఉన్నాడంటే సినిమా చాలా బెటర్ అవుద్ది. నా క్రాఫ్ట్ కోసం వర్క్ చేయాలనే దాని గురించి కాకుండా సినిమా ఎంత బెటర్ చేయాలనే దాని గురించి వర్క్ చేస్తుంటాడు. థ్యాంక్ యూ విశ్వాస్ భయ్య, నన్ను ఇంత అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా సుధీర్ సేమ్ అలాగే, ఇంకా సుధీర్ కూడా ఇంకా అన్ని సినిమాల్లో మీకు కనిపిస్తుంటాడు కదా సుధీర్. యంగెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్. సో హ్యాపీ సుధీర్. దిల్రుబా అన్నీ ఇలా చాలా దగ్గరుండి రోజు డే అండ్ నైట్ మాకు సుధీర్ ఉన్నాడంటే ఈవెన్ ప్రొడక్షన్కి కానీ మా అందరికి ఎక్కడో తెలియకున్న ఒక చిన్న ధైర్యం. రేపు ఈ వర్క్ ఉందంటే ఈరోజు నైట్ చెప్పినా సరే ఏదో విధంగా చేసేస్తాలే అని చెప్పి అంత ధైర్యం, ఎలా అయినా సరే మాకు అనుకున్నదాన్ని డెలివరీ చేస్తుంటాడు. థ్యాంక్ యూ అగైన్ సుధీర్. అగైన్ వీ మేడ్ వన్ గుడ్ ఫిలిం, నైస్ జర్నీ విత్ యూ. మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్. రేపు ఈ సినిమాలో మీకు రేపు 2 సాంగ్స్ వస్తాయండి. అంటే 2 అంటే చాలా వస్తాయి, బట్ మాస్టర్స్ చేసిన చెరో ఒక సాంగ్ చాలా కొత్తగా ఉంటుంది. అగ్గిపుల్ల అనే సాంగ్ కావచ్చు, లేకపోతే హే జింగిలి అనే సాంగ్ కావచ్చు, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. పర్టికులర్లీ శామ్సియస్ గారికి చెప్పాలి. శామ్సియస్ సార్, ఐ లవ్ యూ. నాకు తెలిసి ఈ సినిమాకి మీరు ఇచ్చిన సాంగ్స్ బెస్ట్.
శామ్ సిఎస్ గారు నాకు దిల్రూబా అనే సినిమాలో నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తానండి, మై కెరియర్ బెస్ట్ ఆల్బమ్ దిల్రూబా. త్వరలో పాటలు రిలీజ్ అవబోతున్నాయి. నా సినిమాలో పాటలు అంటే మీరు కొంచెం ప్రత్యేకమైన అభిమానం చూపిస్తారు. ఈ సినిమాలో పాటలు ఇంకా ది బెస్ట్ ఉంటాయి. ఇదిగో టీజర్ బీజియం విన్నారు కదా. నేను ఫస్ట్ టైం నేను టీజర్ బీజియం వినగానే శామ్ సిఎస్ గారు కాల్ చేసి ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను. సినిమా మొత్తం అలాగే బీజియం ఉండబోతుంది. మీరు చాలా బాగా ఎగ్జైట్ అవుతారు. థ్యాంక్ యూ శామ్ సిఎస్ సార్. అలాగే మా ఎడిటర్ కేఎల్ ప్రవీణ్ గారు, నేషనల్ అవార్డ్ విన్నర్ కేఎల్ ప్రవీణ్ గారు, నా సినిమాకి ఎడిటింగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. లుకింగ్ ఫార్వర్డ్ సార్. సార్ ఫిఫ్త్ని కట్ చూపిస్తున్నారు. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిల్రూబా ఫస్ట్ కట్ మొత్తం అంతా. అలాగే సురేష్ అన్న, కళ్యాణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే వర్క్ చేసిన ప్రొడక్షన్ ప్రతి ఒక్క టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. మా రవణ, నేను రవణని ఫస్ట్ టైం 2019లో కలిశానండి. నా రాజావారి రాణి గారి సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తారేమో, అప్పటికే RX100 చేసి చాలా పెద్ద హిట్ కొట్టున్నారు. రాజావారి రాణి గారు ఏమన్నా డిస్ట్రిబ్యూట్ చేస్తారా అని చెప్పి రవణని సురేష్ నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఆ వ్యక్తి ఎలా అయితే ఉన్నాడో ఇప్పటికీ అలాగే వ్యక్తి ఉన్నాడండి. అంటే నాకు తెలిసి 1990 నుంచి సినిమాల్లోనే ఉన్నాడు, డిస్ట్రిబ్యూషన్లోనే ఉన్నాడు. సినిమా అంటే పిచ్చి. నేను ఎప్పుడు కలిసినా సరే కిరణ్ సినిమా అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలని ఎప్పుడు తాపత్రయపడుతూ ఉండేవాడు. ఈ 3 years ఆఫ్ జర్నీలో నేను చూస్తూనే ఉన్నాను. అంటే ఈ సినిమాని బెటర్ చేయడానికి తను ఎంత తాపత్రయపడుతున్నాడు. సరిగమ వాళ్ళు కంప్లీట్ సపోర్ట్ చేస్తున్నారు. ఇటు సైడ్ నుంచి రవణ ఇంకా ఏదో సినిమాని బెటర్మెంట్ చేద్దాం, ఇంకా ఏదో బెటర్మెంట్ చేద్దాం. మనం స్క్రీన్ మీద చాలా పెట్టి చూపిస్తేనే ఆడియన్స్ ఇప్పుడున్న సినారియోలో ఒక టికెట్ పెట్టి వాళ్ళు థియేటర్కి రావాలంటే మనం చాలా చూపించాలి. మనము ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి అని చెప్పి ఏ రోజు ఎన్ని అడ్డంకులు వచ్చినా తన శక్తికి మించి, లిటరలీ నేను దగ్గర నుంచి చూశానండి, తనకు శక్తికి మించి ఒకానొక స్టేజ్లో ప్రొడ్యూసర్గా ఉన్న ఒక వ్యక్తి, అంటే ప్రొడ్యూసర్గా అంటే అన్ని మర్యాదలు పొందాల్సిన ఒక వ్యక్తి లాస్ట్కి ఏ స్టేజ్కి వచ్చాడంటే అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. బికాజ్ ఆఫ్ సినిమా, తను ఒక మంచి సినిమా చేయాలి, నేను ఒక మంచి సినిమా ఎలా అయినా చేయాలి అని చెప్పి అంత తాపత్రయపడుతున్నాడు. డే అండ్ నైట్ లేచి ఈ సినిమా హానెస్ట్గా చెప్తున్నానండి, నా కోసం ఈ సినిమా మంచిగా చేయాలని తాపత్రయపడ్డ కరుణ్ రో కోసం అండ్ రవణ కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలండి. వాళ్ళిద్దరూ 3 years నుంచి చాలా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళిద్దరూ చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి. కరుణ్ రో కానీ తనైతే ఇంటికి కూడా వెళ్ళలేదు. అలాగే రవణ కోసం, వీళ్ళిద్దరి కోసం సినిమా పెద్ద హిట్ అవ్వాలండి. ఐ హోప్ మీకు టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఇంకా మీకు రాబోయే రోజుల్లో అతి త్వరలో సాంగ్స్ వస్తాయి. సాంగ్స్ ఇంకా చాలా బాగా నచ్చుతాయి మీకు. టీం అందరూ ఫెబ్లో రావడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇంకా లవర్స్ అందరికీ ఆ మంత్ అంటారు కదా ఫెబ్ అని. సో దిల్రూబా మంచి పాటలు, ప్రాపర్ ఎంటర్టైనర్, వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. మిస్ అవ్వద్దండి. అదే లాస్ట్లో మా దిల్రూబా సిద్ధు క్యారెక్టరేషన్ ఓన్లీ డైలాగ్ ఏంటంటే, వాడి స్టేట్మెంట్ ఏంటంటే, స్ట్రాంగ్ మ్యాన్ డోంట్ హ్యావ్ క్యారెక్టర్, డోంట్ హ్యావ్ యాటిట్యూడ్, దే హ్యావ్ క్యారెక్టర్ అని చెప్పి. సో ఖచ్చితంగా మీకు సినిమా, నేను ఇంతకుముందు చెప్పాను కదండి, క్యారెక్టర్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అలాగే నిన్న మేము ఒక వీడియో రిలీజ్ చేసినట్టు దిల్రూబా అనేది పర్టికులర్ ఏజ్ గురించి కాదండి, ఎవ్రీ పర్సన్, అప్పుడే అమ్మ కడుపులో పుట్టిన బేబీ దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు అందరికీ ప్రేమ అన్నది అందరికీ అతీతం. సో ఖచ్చితంగా మీ అందరికీ దిల్రూబా బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి టు యూ ఆల్. మీ అందరికీ చాలా మంచి జరగాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీడియా Q&A సెషన్ స్టార్ట్ అవ్వబోతోంది. One photo. థ్యాంక్ యూ. ఇప్పుడు మీడియా Q&A స్టార్ట్ అవ్వబోతోంది. ఐ రిక్వెస్ట్ ఆశీష్ గారు ఫ్రమ్ సరేగమప టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్. విశ్వాస్ గారు, DOP గారు, ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్.
Vishwa Karun Garu, director, please stay back on the stage. Ravi Garu, producer, please stay back on the stage. Kiran Abavaram Garu, hero Garu, please stay back on the stage. Sudhir Garu, please stay back on the stage. Art directors, Sudhir Garu, please come. కిరణ్ గారు సార్ హాయ్ సార్. టీజర్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. టీజర్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సరిగమ లాంటి బ్యానర్ నుంచి వస్తున్నప్పుడు మ్యూజిక్ మీద ఖచ్చితంగా అదృష్టి ఉంటుంది సార్. సో అది టీజర్లో ఖచ్చితంగా అనిపించింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. బట్ ఇప్పటివరకు మీరు చాలా ఫీల్ గుడ్ సినిమాలు తీశారు. అందులో కొన్ని సక్సెస్లు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి, దట్ ఇస్ కామన్ సార్. బట్ ఇటీవల మీరు ఒక మంచి హిట్ కొట్టారు కా సినిమాతోటి సార్. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ జానర్లో. మళ్ళీ ఎందుకు మళ్ళీ అంటే అదే జానర్లో వెళ్ళాలి నేను చెప్పట్లేదు, కానీ సార్ మళ్ళీ మీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలోకే వచ్చినట్టు కనిపిస్తుంది. ఇది ఏమైనా కొత్తగా ఉండబోతుందా లేకపోతే ఎలా ఉంటుంది అంటున్నారు? లేదు సార్, చాలా కొత్తగా ఉంటుంది. మీరు టీజర్ చూస్తే మీకు ఏదైతే ఫీల్ కలిగిందో ఖచ్చితంగా అదే త్రూ అవుట్ ద మూవీ ఉంటుంది సార్. అంటే ఈ సినిమా కంప్లీట్లీ ఒక ఇంటెన్స్, ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం, ఒక క్యారెక్టర్ నమ్మే దాని మీద వెళ్తుంది. ఇంకా కా తర్వాత అంటే ఇది అన్ని సినిమాలు చేయాలి, అన్ని జోనర్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చేయాలి. అలాగే దిల్రుబా అనే ప్రయత్నం కూడా ఖచ్చితంగా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. ఎందుకంటే వైబ్ ఆఫ్ ద ఫిలిం చాలా కొత్తగా ఉంటుంది. విజువల్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, చెప్పిన పాయింట్ కూడా చాలా కొత్త పాయింట్ కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు, నా కెరియర్ బెస్ట్ ఆల్బమ్ ఇది అని చెప్పారు. అండ్ ఈ సినిమా కాకంటే ముందు సినిమా ఇది. సో ఈ సినిమా మ్యూజిక్ చూసాకే శామ్సియస్కి ఇవ్వడం జరిగిందా? సో సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఎలా ఉండబోతున్నాయి? అంటే శామ్ సార్ ఫస్ట్ దిల్రుబాకి సాంగ్స్ ఇచ్చారండి. నేను సాంగ్స్ వినగానే వాజ్ మెస్మరైజ్డ్. అంటే శామ్ గారు అనగానే మనకి ఎక్కడో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా ఇస్తారు, ఖైదీ సినిమాకి కానీ అది ఉండేది. ఫస్ట్ టైం శామ్ సార్ సాంగ్స్ అన్నీ విన్న తర్వాత నాకు ఏంటి ఇంత బాగా ఇచ్చారండి శామ్ గారు సాంగ్స్ అనుకున్నాను. అంటే తనకు కూడా అదే ఫీలింగ్, నేను లవ్ సాంగ్స్ చాలా బాగా ఇస్తాను, అలాంటి సినిమాలు చేయలేదు కాబట్టి అలా అనిపిస్తుందని. దిల్రుబా సాంగ్స్ వినగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి సాంగ్స్. అది చూసి నేను ఇమ్మీడియట్గా కా కూడా సారే చేయాలి అని చెప్పి, సార్ నాకు కా కూడా మీరే చేయాలి సార్ అని చెప్పి కా ఇవ్వడం జరిగింది బ్రో. అండ్ ఐఎమ్ షూర్ శామ్ సార్ బెస్ట్ వర్క్ చూస్తారు. అండ్ హీ ఆల్సో సో ఎగ్జైటెడ్. సాంగ్స్ ఆల్రెడీ మేము విన్నాము. నాకు టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినగానే నాకు ఒక క్లారిటీ వచ్చేసింది ఎలా ఉండబోతుందో అని చెప్పి. నేను మీలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎగ్జైటెడ్. థ్యాంక్ యూ. కిరణ్ గారు ఇట్ సార్ ఇక్కడ జస్ట్ సార్ హాయ్ సార్. నేను వెంకట్ ఎన్టీవీ సార్. సార్ హాయ్ సార్. కా దీపావళికి వచ్చిన కాని ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేదు. సో దాన్ని మించినట్టు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా, సో దాని మించి ఉంటుంది అనుకోవచ్చా సార్? ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్ సార్. కా అన్న సినిమా కంప్లీట్లీ కొంచెం థ్రిల్లరు అలా వెళ్తుంది. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్ సార్, దేనికి అదే. బట్ ఈ సినిమా ఐఎమ్ ప్రెటీ షూర్ ఈ పర్టికులర్ అంటే ఈ సినిమా నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది వెళ్ళిన ఆడియన్స్ని మాత్రం డిసప్పాయింట్ చేయరు సార్. దే లవ్ ఇట్. అంటే మీరు టీజర్ కానీ ట్రైలర్ కానీ రాబోయే కంటెంట్ చూడగానే మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా సార్. అంటే ఈ సినిమా నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ సినిమాని ఏం చూడడానికి వెళ్ళబోవచ్చు అని అది చూసే ఆడియన్స్ దిల్ ఫీల్ హ్యాపీ సార్. అంటే కాలం మేము ఎక్స్పెక్ట్ చేయని ఒక క్లైమాక్స్ చూసాము సార్. ఇందులో కూడా అలాంటి ఎక్స్పెక్ట్ చేసింది అంటే అలాంటి ఏదో సర్ప్రైజింగ్ క్లైమాక్స్ కాదు సార్. బట్ ఈ క్యారెక్టర్ ఒక సిద్ధాంతాన్ని నమ్ముతుంది, అది చాలా కొత్తది. ఇంతవరకు ఆ పాయింట్ మీద డిస్కషన్ చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆ పాయింట్ మీద డిస్కషన్ చేయలేదు. ఏదైతే ఈ సినిమాలో ఒక హీరో ఒకటి నమ్మే సిద్ధాంతం ఉందో అది చాలా కొత్తగా ఉంటుంది. దాని మీద ఎండింగ్ క్లైమాక్స్ ఎందుకు అతను నమ్మాడని చెప్పేది కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది సార్. ఇందులో మ్యాగీ ఎవరు సార్?
మ్యాగీ రివీల్ చేస్తాను సార్ తొందరలో. రిలీజ్ చేస్తారా? రివీల్. మీరు మ్యారీడ్, సినిమాను వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేస్తున్నారు, ఏంటి? అర్థం కాలేదు సార్. మ్యారేజ్? మీరు మ్యారీడ్, అవును. సినిమానేమో బ్యాచులర్కి సంబంధించిన వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేస్తా అంటున్నారు. అంటే మ్యారీడ్ అయిపోతే మాత్రం ఇంకా యవ్వనం అలాగే ఉంది సార్. నేను యూతే సార్. నేను మళ్ళీ ఇంకా నేను అయ్యో సార్ నేను ఇంకో 15 సంవత్సరాలు లవ్ సినిమాలు చేస్తాను సార్. చేస్తాను. పెళ్ళి అప్పుడు 40 ఏళ్ళకి చేసుకోకూడదు కాబట్టి చేసుకున్నాను, కానీ ఖచ్చితంగా లవ్ సినిమాలు చేస్తాను సార్. మీరు అలాగే చూడాలి. అది పెళ్ళికి దీనికి సంబంధం లేదు సార్. ఓకే లేదు సార్. కిరణ్ గారు సార్. హాయ్ సార్. టీజర్ బాగుందండి సార్. సక్సెస్ అనేది చాలా కష్టపడి తెచ్చుకున్నారు కాతో. యూజువల్గా ఏంటంటే ఒక సక్సెస్ కొట్టాక చాలా క్యాలిక్యులేషన్స్తో ఆ సక్సెస్ని కంటిన్యూ చేయడానికి చాలా క్యాలిక్యులేషన్స్ వేసుకుని సినిమాలు సెలెక్ట్ చేసుకుని చేస్తారు. బట్ దిల్రుబా నెక్స్ట్ సినిమా అవ్వడం అనేది మీరు క్యాలిక్యులేషన్ కుదరలేదు మీకు, ముందు మొదలెట్టిన సినిమా కాబట్టి. సార్ ఇప్పుడు దాని గురించి ఏదన్నా ఉందా? అంటే పర్ఫెక్ట్ కంటిన్యూషన్ అని అనుకుంటున్నారా, లేకపోతే వేరేగా ఏదైనా ప్లాన్ చేసి ఉండేవారా? అంటే నిశాంత్ సార్, అంటే దిల్రుబా అన్నది నేను ముందు చేసిన స్క్రిప్టే సార్, ముందు చేసిన సినిమానే. ఆ తర్వాత నుంచి నేను చేయాలనుకున్న సినిమాల మీద పర్సెప్షన్ కానీ, ఎలాంటి సినిమాలు చేస్తే ఇప్పుడు ఆడియన్స్కి బాగా నచ్చుతుందనే పర్సెప్షన్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయిందని. ఆ తర్వాత నుంచి నేను చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ కానీ, ఇప్పుడు నేను అప్కమింగ్ నేను ఒక 4 మూవీస్ నేను చేస్తున్నాను. అవన్నీ చాలా ఇప్పుడున్న దానికి ఎలా అని. దిల్రుబా అప్పటికే ఇట్స్ వెరీ ఎగ్జైటింగ్ పాయింట్ సార్ నాకు. అండ్ దిల్రుబా మీరు విజువల్స్ కానీ టీజర్ కానీ చూస్తే కంప్లీట్ కొత్తగా ఉంటుంది. అంటే మేము చెప్పిన పాయింట్ చాలా కొత్త పాయింట్, 100% అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. అండ్ నేను చాలా కొత్తగా కనిపిస్తాను ఈ సినిమాలో. దట్ ఆడియన్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అంటే కిరణ్ అబ్బవరం చేంజ్డ్ మైండ్ సెట్ మీరు ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పుడు తర్వాత మీకు ఒక క్లారిటీ, జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్, ఆ క్లారిటీకి దిల్రుబా ముందు ఓకే చేసిన దిల్రుబా ఫిట్ అవుతుందా? ఖచ్చితంగా ఫిట్ అవుద్ది అనుకుంటున్నాను సార్. మేము ఖచ్చితంగా విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ రవెన్న కానీ, సరేగమ కానీ, దే ఆర్ ఆల్ లైక్ కంప్లీట్లీ సినిమా చాలా బెటర్ చేయాలనే ఒక జోన్తోనే సినిమా మేము చూసుకొని ఇంకా ఏం చేయొచ్చు, హ్యాపీగా అండ్ బెటర్మెంట్స్ ఏం చేయొచ్చు అనే దాంట్లోనే సినిమాను 1-2 సార్లు చెక్ చేసి విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ కూడా కంప్లీట్లీ కూర్చొని ఈ సినిమాని ఇలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాని కంప్లీట్ చేస్తున్నాను సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ కిరణ్ యూ అబ్బవరం గారు ఇక్కడ అండి. హ్యాండ్ యా, టీజర్ చాలా బాగుంది. అయితే మీ యాక్టింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే ఒక లవర్ బాయ్లా చాలా బాగుంది. అయితే కిరణ్ అబ్బవరంకి సినిమా అనేది ఒక బ్రాండ్ అయింది. సో ఆ బ్రాండ్ని నమ్ముకున్న ఆర్టిస్టులను ఎవరిని పిలవలేదా? మీరు ఒక్కరే ఉన్నారు స్టేజ్ మీద. నాకు నేను నిన్న నైట్ కరెక్ట్గా 7 o'clock నేను ప్రొడ్యూసర్ గారికి ఏం చెప్పానంటే, మీరు ఏమైనా చేయండి, దయచేసి హీరోయిన్ గారిని పిలుచుకోరండి, నా మీద ఈ ముద్ర పడిపోతుంది. నేను ఈవినింగ్ కరెక్ట్గా 7 o'clock నేను ఏం చెప్పానంటే ప్రొడ్యూసర్కి, మీరు ఏమైనా చేసుకోండి, నాకు రేపు రుక్సర్ రావాలి, హీరోయిన్ రావాలి, అది ఇదని నేను అడిగితే నేను అంతా ట్రై చేశారు. రుక్సర్ నాకు తెలిసి వేరే షూట్లో ఏదో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయింది, కానీ ఈ సినిమా కంప్లీట్లీ వీలైనంత నాకన్నా రుక్సర్ని ఎక్కువ కనిపించాలని నేను ప్రయత్నం చేస్తాను. ఆ ధైర్యం అదేం లేదండి, ఏదో కొట్టేసామని అదన్నీ ఏం లేదు. ఏ సినిమాకి ఆ సినిమానే. మళ్ళీ ఎవ్రీ ఫిలిం అంటే రీసెంట్గా చూస్తే కొందరు హీరోలు కూడా వాళ్ళనే ఎక్కువగా స్టేజ్ మీద కనిపించడం, ప్రమోషన్స్కి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఉంటున్నారు, మిగతా ఆర్టిస్టులు పెద్దగా పిలవట్లేదు. రీసెంట్గా హిట్ కొట్టిన సినిమాలో కూడా అంటే మాకు తప్పదు కాబట్టి అండి, మాకు తప్పదు కాబట్టి అంతే. అంటే ఎందుకు కష్టపడతాం చెప్పండి? అన్నిసార్లు మేము వెళ్ళి అన్ని చోట్ల తిరిగి ఎందుకు కష్టపడతాం? మేము సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలి, కంప్లీట్లీ సినిమా జనాలకి రీచ్ అవ్వాలి కాబట్టి కష్టపడతాం. అంతేగాని నా టీంని నేను ఎప్పుడు అందరికన్నా 10 సార్లు ఎక్కువ ఇన్వైట్ చేస్తానండి, రండి సినిమాని ప్రమోట్ చేద్దాం. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళకపోతే వాళ్ళు చూడడానికి రారా. నేను ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కమ్ టు ప్రమోట్ ద ఫిలిం. నేను నా సినిమాని ప్రమోట్ చేయడానికి నాకు వీలైనంత నేను కృషి చేస్తానండి, బికాజ్ సినిమా జనాల్లోకి వెళ్ళాలి కాబట్టి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిల్రుబా, రుక్సర్ కంప్లీట్లీ అవైలబుల్ ఉంటుంది, ప్రతి ఒక్క ఈవెంట్కి వస్తుంది తను. ఈరోజు షూట్ ఉండడం వల్ల రాలేకపోయిందంట, కొంచెం ప్రీ ప్లాన్డ్ అవ్వకపోవడం వల్ల తను. బట్ బికాజ్ యాజ్ ఇట్ ఈస్ అ లవ్ ఫిలిం, కంప్లీట్లీ తన మీద ఎక్కువ ఉంటుంది, తన క్యారెక్టర్ మీద ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా రుక్సర్ ఎక్కువ కనిపిస్తుంది. సో డైరెక్టర్ గారు, అంటే టీజర్ చూసిన తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ చూస్తే విలనా ఏంటి? అంటే ఎందుకంటే హీరోయిన్స్ని ఎక్కువగా విలన్గా చూపిస్తున్నారు రీసెంట్గా సినిమా హిట్ అవ్వాలంటే. బేబీ తర్వాత ట్రెండ్ అనేది చేంజ్ అయింది. అలా ఏం లేదు, అలా ఏం లేదు. అంటే గన్ను తీసుకొచ్చి కాల్ చేస్తాను అనేంత కోపం హీరోకి ఎందుకు వచ్చిందని అర్థం కాలేమో. సిచ్యువేషన్ అని అంతే, సిచ్యువేషన్ బట్టి మనందరం రియాక్ట్ అవుతాం కదా, మనందరికీ కోపం, ప్రేమ, జాలి అన్నీ ఉన్నాయి. మిమ్మల్ని ట్రిగర్ చేస్తే మీకు కోపం వస్తుంది అంతే. హాయ్ కరణ్ గారు. హాయ్ డైరెక్టర్. టీజర్ చాలా బాగుంది.
చాలా రోజుల తర్వాత ఒక లవ్ స్టోరీ వచ్చినట్టు అనిపిస్తుంది. కిరణ్ గారికి కానీ మీరు కానీ ఒక ఆన్సర్ చెప్పాలి క్వశ్చన్. అంటే లవ్ యాంగరు ఒకే చోట ఉండవు అంటారు. సో సిద్ధార్థలో యాంగర్ ఎక్కువ చూపించారు, సో లవ్ ఫెయిల్యూర్ అన్నట్టు చూపిస్తున్నారు కదా. సో ఈయన రియల్ ఇన్సిడెంట్స్ ఎక్కడైనా జరిగినవి తీసుకున్నారా మీ లైఫ్లో కానీ? అవునండి, రియల్ ఇన్సిడెంట్ మన అందరి లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ తీసుకుని చేసిందండి. ఎందుకంటే మన అందరి లైఫ్లోనూ ప్రేమ ఉంటుంది, మన అందరి లైఫ్లోనూ కోపం ఉంటుంది. మన ప్రేమించినోడు ఎవడైనా ఏమన్నా అంటే కొడతాం వెళ్ళి, అవన్నీ జరుగుతూనే ఉంటాయండి. అది సో రియలేనండి, లవ్ అనేది రియల్ కదా, ఇంకా దాంట్లో కోపం కూడా రియల్. లవ్ యాంగర్ ఉంటాయి కదా సార్, లవ్ యాంగర్ ఒకే చోట పక్క పక్కన ఎందుకు ఉండవు సార్? మనం లవ్ చేసిన వాళ్ళ మీద ఎక్కువ యాంగర్ ఉన్నవాళ్ళ దగ్గర లవ్ అంటే లవ్ సక్సెస్ అవ్వదు. యాంగర్ ఇంకా యాంగర్ ఉన్నాడు ఎక్కువ లవ్ చేస్తాడండి, అది నిజం. కిరణ్ అన్న సరే, సినిమా చూసిన తర్వాత చేస్తాను. ఆల్ ది బెస్ట్. కిరణ్ అన్న అంటే ప్రేమ ఉన్న ప్రేమించే వాళ్ళకి యాంగర్ తక్కువ ఉంటుంది, యాంగర్ ఎక్కువ ఉంటే లవర్ని కూడా కొంచెం డిస్టర్బ్గా ఫీల్ అవుతుంటారు. అలా ఏం లేదండి. కిరణ్ అన్న కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీ ఆల్రెడీ 2వ సినిమా వస్తుంది కాబట్టి ఇప్పుడు మొన్ననే 3 నెలల క్రితం ఒక హిట్ కొట్టారు. ఇప్పుడు 3 నెలలకే ఒక సినిమా రిలీజ్ అవ్వడం వల్ల మళ్ళీ చెక్ పోస్ట్ ఆఫీస్ ఏమైనా ఇబ్బందులు పెట్టేది అయితే ఉందా? అంటే మీరు ముందే ఏమడగాలంటే అన్న 2024లో ఇంత యంగ్ హీరో అండి ఒక్క సినిమాని ఎందుకు చేసామని మీరు అడగాలి ఫస్ట్. అంటే మీరు ఫస్ట్ ఆ క్వశ్చన్ అడగాలి. అంటే యాజ్ ఏ యంగ్ హీరోగా ఉండి ఒక్క ఇయర్కి 2024లో ఒక్క సినిమాని ఎందుకు చేసామని మీరు ఫస్ట్ అడగాలి. ఎక్కువ సినిమాలు చేయడం వల్ల కూడా యంగ్ ఏమనిపించట్లేదు అంటే అర్థం కాదు. అంటే 3 నెలలకు అంటే అది సినిమాలు ఏంటంటే సార్, అంటే నేను 2024లో నాది ఒక్క సినిమానే రిలీజ్ అయింది. ఈ సినిమా ముందు చేసింది ఇప్పుడు ఇంకా ఆల్రెడీ 4 months గ్యాప్, దాని తర్వాత వస్తుంది. అండ్ ఐ ఫీల్ నేను యాజ్ ఎ యంగ్ హీరో నేను చాలా సినిమాలు చేయడానికి ఇష్టపడతాను, నేను చేస్తాను కూడా. అంటే కానీ జాగ్రత్తగా మంచి కంటెంట్ తీసి మంచి సినిమాలతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. రాబోయే రోజుల్లో కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను సినిమాలు ఎక్కువ చేయాలనుకుంటాను. ఎందుకంటే యంగ్ హీరోగా నేను ఎక్కువ సినిమాలు చేస్తేనే చాలా కొత్త టాలెంట్ బయటకు వస్తుంది, కొత్త డైరెక్టర్స్ వస్తారు. ఏ డైరెక్టర్స్ ప్రూవ్ చేసుకుంటారు అన్నది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. బట్ నేనైతే సినిమాలు కంటిన్యూస్గా చేస్తూ ఉంటాను. అట్లీస్ట్ నాకు వీలైనంత కొత్త మంది డైరెక్టర్స్ నేను ఇండస్ట్రీకి తీసుకొద్దామని నాకు వీలైనంత నా ప్రయత్నం నేను చేస్తాను. కా హిట్ తర్వాత ఇంకెవరు ఇబ్బంది పెట్టరు అనుకుంటున్నారా? కా హిట్కి దీనికి సంబంధం ఏమి? అంతకుముందు చెక్ పోస్టులు నా ఆఫీస్ ఒకటి నన్ను ఇబ్బంది పెట్టింది అని చెప్పి అది ఏం లేదు సార్, అది అయిపోయింది ఆ టాపిక్. అదేం లేదు సార్, ఆ హిట్ అదేం లేదు సార్. ఏ సినిమాకి ఆ సినిమానే మళ్ళీ కష్టపడాలి, ఇంకో సినిమా మళ్ళీ కష్టపడాలి అంతే సార్. రవి అన్న, కిరణ్ గారు ఇక్కడే జస్ట్ అన్న కింగ్ జాన్ అన్నారు కదా, దాని ఎఫెక్ట్ ఎంత ఉంది సార్ మీకు దీంట్లో? అంటే నాకు అప్పటికి అలవాటు రాలేదు సార్. అది అప్పటికి నేను లవ్లో బ్రేకప్ అయినప్పటికీ నాకు అలవాటు రాలే. కింగ్ జాన్ అలవాటు అప్పుడు రాలేదు. బట్ అది ఏంటంటేనండి, ప్రతి అబ్బాయి అంటే అమ్మాయిలకి పాపం ఆపర్చునిటీ ఉండదు కాబట్టి, మనకి చాలా ఫ్రీడమ్ ఉన్న సొసైటీలో మగాడిగా బతుకుతున్నాం కాబట్టి ఏంటంటే మనకు బాధ వచ్చింది అనుకోండి వైన్స్ షాప్కి వెళ్తాం, ఇంకా కోపం వచ్చింది అనుకోండి సిగరెట్ వెలిగిస్తాం. సో కింగ్ అనేవాడు ఒక ఫ్రెండ్, జానీ వాకర్ అనేవాడు మనకు ఒక ఫ్రెండ్ అనమాట. మనం ఆడితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐఎమ్ టెల్లింగ్, అది కష్టపడినోడైనా కావచ్చు, కోపంలో ఉన్నోడైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఆ సాయంత్రం అయ్యేటప్పటికి అలా రిలాక్సేషన్ కోసం వాడు చేసే పనే అది. సో కనెక్టింగ్ పాయింట్ అంతే. కిరణ్ గారు కంగ్రాట్స్ అండి. హలో, హాయ్. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అండ్ కిరణ్ అబ్బు గారు సర్టిఫికేట్గా కొంతమంది ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకున్నారు, కా మూవీతో కాల్ వేసుకుని తిరిగేటట్లు చేశారు. దెన్ నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా అంటే ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతకుముందు చాలామంది మీతో కూడా అన్నారు లవ్ ఫిలిమ్స్ తీస్తారా, ఈ జోనర్లోనే ఉండిపోతారని. కా మూవీ తర్వాత ఒకసారిగా డిఫరెంట్ మారిందని అన్నారు, బట్ మీరు కూడా అన్నారు ఇక్కడ నుండి మారుస్తా అని. మళ్ళీ నెక్స్ట్ ఫిలిం ఇదే రావడం వల్ల అదే ప్యాటర్న్లోకి వెళ్తారని అనుకోవచ్చా? అదేం లేదు, ఇది కంప్లీట్లీ మీకు కొత్త ప్యాటర్న్గానే ఉంటుంది సినిమా. జోనర్ అనేది ప్రతి ఒక్క నేను ఇంకా అప్కమింగ్ చేసే ఇప్పటికి నేను ఒక 4 సినిమాలు కమిట్ అయినాను, అవి కూడా కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్. లవ్ సబ్జెక్ట్స్ అన్నవే ఐ ఫీల్ యాజ్ ఎ యంగ్ హీరో నేను ఎక్కువ యూత్ని అట్రాక్ట్ చేయడానికో లేకపోతే యూత్కి దగ్గర అవడానికో నేను 4 సినిమాలలో ఒక 2 సినిమాలు లవ్ చేద్దాం, ఒకటి థ్రిల్లర్ చేద్దాం, ఇంకొకటి ఇలా అన్నీ నేను నాకు వీలైనంతగా నేను క్యాటర్ చేసుకుంటున్నానండి. ఈ దిల్రూబా అనే సినిమా పర్టికులర్గా ఇలాంటి సినిమా చూడాలనుకున్న ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అండ్ మీకు ఈ స్క్రిప్ట్ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక పాయింట్ నచ్చుతుంది, ఈ పాయింట్ బాగా ఆడియన్స్లోకి ఎక్కుతుంది అనేది. మీకు ఏ పాయింట్ నచ్చింది? ఈ సినిమాలో సిద్ధు అనే క్యారెక్టర్ ఒకటి సిద్ధాంతం నమ్ముతుందండి. ఐ థింక్ మేము అది ట్రైలర్లో రివీల్ చేస్తాం. ఆ పర్టికులర్ పాయింట్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నిజంగా మనం ఎవ్రీడే నిజ జీవితంలో ఆ 2 పదాల వల్ల మనం అయితే మోసం చేస్తాం లేకపోతే మోసపోతాం. అదేంటి అన్నది మేము ట్రైలర్లో రివీల్ చేస్తాం. ఆ పాయింట్ నచ్చి సినిమా. ఈ మూవీ మోసపోయిన వాళ్ళకి ఎక్కుతుందా, మోసం చేసే వాళ్ళకి ఎక్కుతుంది, కనెక్ట్ అవుతుంది బాగా? మోసపోతున్న వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది. ఆశీష్ గారు,
అంటే ఫస్ట్ సరిగమ హలో సార్, ఫస్ట్ సరిగమ ప్రొడక్షన్ అంటే నేషనల్ వైడ్ మార్కెట్ ఉంది, బట్ కిరణాపురం గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు ఫస్ట్ ప్రొడక్షన్ సరిగమకి? I don't think so. We could have got better film and a better actor to start Telugu with. So, thank you. కిరణ్ గారు హాయ్ సార్. హలో హాయ్ అండి. హాయ్ సార్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. సార్ దీంట్లో చూస్తే కనుక ఫస్ట్ మ్యాగీ అండ్ నెక్స్ట్ ఇంకొక అమ్మాయి కనిపించింది, ఐ మీన్ టీజర్లో. దీంట్లో ఏమైనా ట్రయాంగిల్ ఉంటుందా లవ్ స్టోరీలో? ఉంటుందా? ఉంటుందండి. ఖచ్చితంగా కొత్త లవ్, ఒక కొత్త ఫీల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ట్రైలర్లో రివీల్ చేస్తాం. టూ ఎర్లీ టు సే. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ మీ హెయిర్ స్టైల్లో ఏమన్నా చేంజెస్ నాకు చాలా బాగా లాస్ట్లో టీజర్లో ఇలా మీరు అన్నప్పుడు చాలా లుక్ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. దీనికోసం ఏమన్నా వర్కౌట్ చేశారా, ఇట్లా ఈ లుక్కే కావాలి స్పెసిఫిక్గా అని చెప్పేసి? అవునండి. అప్పుడు నేను కొంచెం అంటే అప్పుడు కన్యూస్ ఫిలిం చేసిన తర్వాత ఫస్ట్ బ్రేక్ తీసుకొని దిల్రూబాకి నేను లుక్ చేంజ్ ఓవర్ అవ్వాలి అని చెప్పి ఐ టుక్ ఆల్మోస్ట్ 6 months టైం తీసుకొని లుక్కి వచ్చి కొంచెం డైరెక్టర్ పర్టికులర్గా కొంచెం లుక్ అంతా చేంజ్ చేయాలని చేంజ్ చేసిందే దిల్రూబా. చాలా బాగుంది. నాకు నాగార్జున గారు గుర్తొచ్చారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఆశీష్ గారు సార్, హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎంటరింగ్ ఇన్ టు ద ప్రొడక్షన్ హౌస్. బట్ ఇన్ ద లెస్ స్పాన్ యూ బికేమ్ వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ లేబుల్ ఇన్ ద అక్రాస్ ద కంట్రీ. బట్ యాజ్ అ లైక్ ఎ టీ సిరీస్, దే డూయింగ్ ద మ్యూజిక్ లేబుల్స్ అండ్ ఆల్సో ప్రొడక్షన్ ఆఫీస్, అండ్ యూ ఆర్ ఆల్సో ఫాలోయింగ్ దట్ రూల్స్. And what is your perception on the production office and after doing one film? Too soon to talk about anything about T-series right now. हमारा पहला picture है, so let's see, let's figure out soon. Yeah. డిఓపి గారు యా. హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. సో అయితే ఈ షాట్ ఏదైతే ఉందో పర్టికులర్గా మోటార్ వెహికలా లేదంటే సైకిలో తెలియదు, కానీ ఆ షాట్ మాత్రం చాలా చాలా బాగుంది. అంటే ఇందులో ఏమన్నా డిఫరెంట్గా హార్డ్ ఏమన్నా డిఫికల్ట్గా అనిపించినటువంటి డిఓపి షార్ట్స్ ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా ఇబ్బంది పడినాయి కానీ, లేదంటే దీనికి ఎక్కువ టైం తీసుకున్నాం అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఐ థింక్ ఈ మూవీలో కొంచెం కాంప్లికేషన్ ఉన్నది యాక్షన్ సీక్వెన్సెస్ అండి. ఇట్ హ్యాస్ ద బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఐ గెస్. నాకు తెలిసి పృథ్వీ మాస్టర్ హీ హాస్ డన్ లైక్ చాలా స్టైలిష్ కంపోజిషన్స్ చేశారు, అండ్ హీ ఆల్వేస్ వాంటెడ్ వెరీ కాంప్లికేటెడ్ షార్ట్స్. నాకు తెలిసి యాక్షన్స్ అన్నీ కాంప్లికేటెడ్గానే ఉండే, బట్ వీ ఎంజాయ్డ్ త్రూ అవుట్ ద మూవీ. యా, ఐ థింక్ దట్ పర్టిక్యులర్ షాట్ అసలు నాకు తెలిసి అందరి ఫేవరెట్ షాట్ అది మూవీలో. యా, టీజర్లో లాస్ట్ షాట్ యూ కెన్ సీ దట్ ఇన్ ద టీజర్. ట్విలైట్ ఆల్మోస్ట్ లైట్ వెళ్ళిపోయిన తర్వాత, లైట్ వెళ్ళిపోయింది, చిన్న లైట్ ఉంది, దట్ వీ టుక్ దట్. ఆల్మోస్ట్ చాలా నాయిస్ ఉంటుంది దాంట్లో, డిజిటల్ నాయిస్, లైట్ లేక, బట్ ఇట్స్ అ ఫేవరెట్ షాట్. కిరణ్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సౌండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కా చూసిన తర్వాత ఒకటే గెటప్లో చూసాం మిమ్మల్ని. ఇందులో చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నారు. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. కొత్త ఇయర్లో ఒక మంచి ఎమోషన్ అయితే చూపించారు, లవ్ ఎమోషన్ని. అండ్ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, మార్చ్ తర్వాత సెప్టెంబర్ వచ్చినట్లు అంజలి వచ్చింది అని. సో అలా దిల్రూబా మీ లైఫ్లో ఎనీ మార్చ్ ఎనీ సెప్టెంబర్? అంటే దిల్రూబా అర్థం కాలేదండి, సారీ. లేదు, దిల్రూబా అనేది ఒక లవ్ ఎమోషన్గా టైటిల్ పెట్టారు. అవును. సో ఆ టీజర్లో ఉన్న డైలాగ్ మార్చ్ తర్వాత మళ్ళీ అంటే అమ్మాయిల వైపే చూడండి, నాకు సెప్టెంబర్తో అంజలి పరిచయం అయింది అని. సో అలాగా మీ లైఫ్లో ఏమైనా మార్చ్ తర్వాత సెప్టెంబర్ తర్వాత మళ్ళీ మార్చ్ అంటే 2-3 yearsకి ఒకసారి అలా జరిగిందండి. మార్చ్ సెప్టెంబర్ అని చెప్పలేను, కానీ ఏదో ఒక నెలలో అయింది, అది కొంచెం అటు ఇటు అయింది అది. విశ్వ గారు హాయ్, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు అండి. యా, మీరు డైరెక్టర్ ఎస్. యా, అంటే విశ్వాస్ ఇద్దరు దగ్గరగా యా, పేరేమో సిద్ధు సిద్ధార్థ్ అన్నట్టు మెన్షన్ చేశారు. అండ్ డైలాగ్ చూసేసరికి గన్ ఉంటే కాల్ చేస్తానంటే ఒక మహేష్ బాబు గారి స్టైల్లో ఉంది. సో అంటే ఇందాక డాన్స్ కొరియోగ్రాఫర్ మెన్షన్ చేస్తూ మీ మీద పూరి జగన్నాథ్ గారి ఇంపాక్ట్ అన్నట్టు చెప్పి, ఏంటంటే ఈ కనెక్టివిటీ ఏం లేదండి. పూరి గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఏకలవ్య శిష్యుడు అలాంటివి కాకుండా ఆయన అంటే నేను ఒక ఫీలింగ్ అనమాట. నాకు ఎమోషనల్లీ చాలా దగ్గరగా ఉన్న పర్సన్ పూరి గారు అనమాట. అంటే నేను ఎప్పుడు కలవలేదు ఆయన్ని, బట్ నాకు అంత ఇష్టం ఆయన అంటే. సో ఆయన ద వే హౌ హీ డెలివర్స్ ద సినిమా
అంటే క్యారెక్టరైజేషన్ పట్టుకుని ఆయన చేసిన సినిమాలకి మనం చూస్తే చాలా స్ట్రైకింగ్గా ఉంటుంది. అంటే ఒక సీన్ చెప్పడానికి ఒక దాని ముందు డ్రామా రన్ చేయడు ఆయన. ఆ సీన్లోకి తీసుకెళ్తాడు డైరెక్ట్. పోకిరి లాంటి బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాలు చూస్తే అంటే ఎంత ఇన్స్టెంట్గా కూడా మనం ఆ సీన్ చెప్పచ్చు అనేది మనకు వైబ్ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన థాట్స్ ఏంటంటే, సో ఇప్పుడు మీ హీరోని అలా చూపించబోతున్నారు అంటే ఒక పోకి మా హీరో పూరి గారు హీరోలా కాదంటే మా హీరో కరుణ్ గారి హీరోలానే ఉంటాడు. అండ్ రీసెంట్గా ఈ ఒక బైక్ కాల్చే షాట్ ఒకటి చూపించారు కదా, బైక్ కాల్చే షాట్ ఒకటి అవునండి, చూపించారు. అవునండి. అది రీసెంట్గా కాలేజ్లో ఇక్కడ షూట్ చేశారు కదా మీరు. అంతేనండి, మరి అక్కడ షూట్ అంటే వాళ్ళ మధ్యలో షూట్ చేసినప్పుడు అంటే రీసెంట్గా హిట్ కొట్టారు కాబట్టి అక్కడ మీ టీంకి రెస్పాన్స్ ఎలా వచ్చింది కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి? యాక్చువల్లీ 2000 or 3000 పీపుల్ ఉన్నారండి అక్కడ స్టూడెంట్స్. మై కజిన్ ఈస్ ఆల్సో దేర్ అండ్ ఐ నో వాట్ షూట్ దే యూస్ టు సపోర్ట్ అస్ ఎ లాట్. అంటే ఆ కాలేజీకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆ మేనేజ్మెంట్కి స్టూడెంట్స్కి అంత బాగా ఒక కల్చర్ నేర్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి. అది ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీమ్ అండ్ కిరణ్ గారికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ దిల్రూబా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. కిరణ్ గారు బ్రో, హాయ్ బ్రో. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. హాయ్ చందు బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ కాదు, సో ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. మా వాళ్ళంతా బెలూన్స్ పెట్టేశారు అంతా. ఓకే, అంటే సినిమా గురించి అడిగారు, బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వన్ క్వశ్చన్ ఏంటంటే, ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది ప్రతి మనిషి లైఫ్లో ఉంటుంది. సో ఫస్ట్ నుంచి కూడా మీరు ట్రోల్స్ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ముందుకు వచ్చారు. అండ్ రీసెంట్గా అండ్ కొంతమంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు కొంతమంది మీరు కూడా ఉన్నారు, మీరు కూడా మీట్ అయ్యారు. మీ ఫ్యాన్స్ ఏమో కిరణ్ అని కూడా వెళ్ళాడరా అని, ఇంకొంతమంది ఏమో కిరణ్ అబ్బవరం ఎందుకు వెళ్ళాడు అని. సో ఇలా పాజిటివ్ ఆర్ నెగిటివ్ మీ దాకా వచ్చే ఉంటుంది కదా, సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు? సో సీఎం గారిని కలిసిన ఎక్స్పీరియన్స్ గురించి. ఇప్పుడు నా వరకు అయితే నేను చూడలేదు చందు బ్రోది, బట్ యా పిలిచారు, రాజు గారు ఇన్వైట్ చేశారు రావాలి అని చెప్పి. విత్ రెస్పెక్ట్ ఐ వెంట్ దేర్. సీఎం గారిని కలిసాము అండ్ యా వీ మెట్ హిమ్. హ్యాపీగా అనిపించింది, మన ఇండస్ట్రీ పెద్దలు అందరూ ఉన్నారు, నేను కూడా వాళ్ళతో పాటు ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ అట్మాస్ఫియర్ దేర్. అంతే. ఐ థింక్ ఫస్ట్ టైం కదా మీరు ఇలా ఒక సీఎంని మీట్ అయ్యి? నేను రేవంత్ రెడ్డి గారిని ఫస్ట్ టైం అండి కలవడం. థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. కిరణ్ గారు. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు అంజలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ దిల్రూబా టీజర్ అద్దరిపోయింది. అండ్ ప్రతిసారి లవ్ స్టోరీ వస్తుందంటే ఏదో ఒక కొత్త పాయింట్ చూపిస్తూనే ఉంటారు. బట్ మీరు ఇప్పటివరకు చేసిన సినిమాస్లో ఇంట్రోవర్ట్, మీరు బేసికల్గా ఇంట్రోవర్ట్ అని అనిపిస్తుంది ఎంత క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయినా సరే. బట్ ఫర్ ద ఫస్ట్ టైం దిల్రూబాలో మాకు ఇంట్రోవర్ట్ అని ఇక్కడ అనిపించలేదు, చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. సో మీ లుక్ వెనకాతల రహస్య గారిది ఏదైనా రహస్యమైన ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా? లేదండి, తనకి ఏం సంబంధం లేదు. హర్ష అన్నని కాస్ట్యూమ్స్ చాలా బాగా చేశారు. వాళ్ళ లుక్ అంతా కంప్లీట్లీ వాళ్ళు టేక్ కేర్ చేశారు. అండ్ డైరెక్టర్ ఇలా ఉండాలి, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి మొత్తం ఇలా ఉండాలని వాళ్ళు కేర్ తీసుకున్నారండి. ఓకే. అండ్ ఈ కథ చెప్పినప్పుడు ఒక 2 పాయింట్స్ మీకు బాగా కనెక్ట్ అయ్యి అన్నారు కదా. సో డ్యూరింగ్ ద షూటింగ్ టైంలో కావచ్చు, ఏదైనా సరే మీ ఒరిజినల్ లవ్ స్టోరీలో ఏదో ఒక పాయింట్ దేనికైనా కనెక్ట్ అయ్యారా దిల్రూబాలో? మీ ఒరిజినల్ లవ్ స్టోరీ. ఖచ్చితంగా అండి, ప్రతి ఒక్కరం కనెక్ట్ అవుతాం. అంటే మీరు, నేను, అందరం కనెక్ట్ అవుతాం. ఖచ్చితంగా మీకు ఉంటాయి కదా, అందరికీ అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఖచ్చితంగా కనెక్ట్ అవుతామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన లవ్లో ఆ ఫేస్ని దాటొస్తాం. ఒక తెలియకుండానే అండర్స్టాండింగ్లో ఏదో కొంచెం వేరేలా వెళ్తుంది, మనం ఎక్స్ అనగానే వేరేలా చూడడం అది అవుతుంది. ఈ సినిమా పర్టికులర్లీ అది చాలా చాలా బాగా ట్రీట్ చేశారు, మనందరికీ కనెక్ట్ అవుతుంది అండ్ అందరికి నచ్చుతుంది కూడా. ఓకే డన్. డైరెక్టర్ గారు, అమ్మాయిల్ని పువ్వుల్ని చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలి అని అంటారు, కానీ మీ హీరో మాత్రం చాలా హార్డ్గా హార్ష్గా హ్యాండిల్ చేస్తున్నారు. సార్ ఏంటి సార్ ఆ క్యారెక్టరైజేషన్ క్రియేట్ ఫస్ట్ చేయడానికి? గొడవ జరిగిన తర్వాత పుట్టే ప్రేమ చాలా అందంగా ఉంటుందండి. సో ఫస్ట్ గొడవ పడాలి, తర్వాతే ప్రేమలో పడాలి. సార్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, మీకు ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయండి? అది చెప్పకూడదండి. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. హాయ్ ప్రొడ్యూసర్ గారు, రవి గారు. హాయ్ సార్, దిస్ ఇస్ మాధవ్ హియర్. ఇక్కడ సార్ టు యువర్ లెఫ్ట్ సైడ్. ముందుగా టీం అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్ ఫస్ట్ టైం మూవీ తీస్తున్నారు దిల్రూబా. సో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు ప్రొడ్యూస్ దిస్ ఫిలిం అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్ లవ్ ఫిలిమ్స్? ఈ స్క్రిప్ట్ నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ టైం వినగానే చాలా ఫ్రెష్గా, అంటే నాకు ఎందుకో అంటే చాలా రోజుల నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను, మూవీస్ చూస్తున్నాను, ఏదన్నా కొత్తగా ఒక పాయింట్ చెప్పడానికంటే ఇప్పుడు ఆడియన్కి ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి, అంటే మనలో ఒక లవ్ స్టోరీస్ చాలామంది ఫీల్ అవ్వేలాగా ఏదైతే ఉంటుందో, నేను వినగానే ఈ స్క్రిప్ట్ అయితే 100% ఆడియన్కి. దాంతోపాటు నాకు ఎందుకో కిరణ్ని ఈ యాంగిల్లో ఎవరు చూపించలేదు ఇప్పటివరకు. మేబీ వచ్చారు చాలామంది ప్రొడ్యూస్ చేశారు, కానీ ఈ యాంగిల్లో అయితే ఎవరు చూపించలేదు.
డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆ రోజు చిరంజీవి గారి ఖైదీ ఎలాగైతే ఒక ఇంపార్టెంట్ మూవీ అయింది, ఇది ఖచ్చితంగా అది అవుతుంది. అంటే మూవీ లేట్ కాదు, మూవీని మేము ఒక గ్రాండియర్ లెవెల్లో చేద్దామని ఫిక్స్ అయ్యాం. అంటే మీకు మూవీ అంటే కిరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ మూవీ అవ్వాలనే ఉద్దేశంతో దానికి తగ్గట్టుగానే ఫైట్స్ కానీ ఇది కానీ డిజైన్ కానీ చాలా అంటే టైం టేకింగ్ తీసుకుని చేసాం. దాని గురించి మీకు ఈ కథలో ఉన్న యూనిక్ పాయింట్ బట్టి ఆ ఫైట్స్ కానీ చాలా యూనిక్గా ఉంటాయనే ఉద్దేశంతో ఈ స్క్రిప్ట్ ఎగ్జైట్ అయ్యి ఆ రోజు లాక్ చేసాం. థ్యాంక్ యూ. కిరణ్ గారు ఇక్కడ హలో ఇక్కడ హాయ్ హాయ్ అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ ఇంత యంగ్ హీరో అయ్యి ఉండి సంవత్సరానికి ఒక సినిమా చేయడం ఏంటి అని అడగమని అన్నారు కదా, ఇప్పుడు ఈ ఇయర్లో ఎలా ఉండబోతుంది మీ ప్లానింగ్? ఎన్ని సినిమాలు ఉన్నాయి లైన్లో? ఐఎమ్ నాట్ షూర్ అండి రిలీజెస్ అవన్నీ, బట్ నేను ఒక 4 ఫిలిమ్స్ కమిట్ అయినాను. అవన్నీ తొందరలో అనౌన్స్మెంట్ అవుతాయి, షూట్ స్టార్ట్ అవుతాయి. రిలీజ్ అన్నది తెలీదు, డిపెండ్స్ ఆన్ ద ఇయర్కి ఎన్ని సినిమాలు అని అనుకుంటున్నాను? నాకు ఇన్ని అని నేను లేదండి, బట్ ఐ ట్రై టు అట్లీస్ట్ మినిమం 3 ఫిలిమ్స్ ఇయర్ నేను చేద్దాం అనుకుంటున్నాను. మినిమం 3 ఫిలిమ్స్ అయితే చేయాలి అన్నది నేను అనుకోవడం. యాజ్ ఏ మంచి సినిమాలు ఇయర్కి 3 ఫిలిమ్స్ ఫ్రమ్ మీ చాలా మంచిగా ఉంటుందని నా ఫీలింగ్. అంటే 4 నెలలకు ఒక సినిమా అయినా వచ్చేలా చూద్దాం అనుకుంటున్నాను. నేను ఎంతవరకు అచీవ్ చేయగలనో నాకు తెలియదు, చూడాలి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విశ్వకరణ్ గారు సార్, అందరూ మామూలుగా అయితే పూరి గారితో కంపేర్ చేస్తున్నారు ఆ స్టైల్లో. నాకు కొంచెం మీ ఫ్లేవర్ కానీ మీ లుక్వేజ్ కానీ సందీప్ రెడ్డి వంగ గారు కూడా కనిపిస్తున్నారు సార్. దయచేసి ఎవరితోనూ కంపేర్ చేయకండి. కంపారిజన్ కదా సార్, అసలు వద్దు సార్, ఆ పేరు కూడా మనం తీయకూడదు. ఎందుకంటే అలా ఇప్పుడున్న నేను ఇంకా డెబ్యూ డైరెక్టర్ని, తర్వాత చెప్తాం సార్ అదంతా. ఓకే. సో అంటే ఈ కథ అనుకున్నప్పుడే కిరణ్ గారు అన్న పాయింట్ మీకు వచ్చిందా, లేదంటే వేరే ఎవరినన్నా అనుకుంటూ? సార్ ఎస్ఆర్ కళ్యాణ మండపం ఫస్ట్ టీజర్ వచ్చింది సార్. ఆ టీజర్ వచ్చినప్పుడు చెప్పనండి, ఎస్ఆర్ కళ్యాణ మండపం ఫస్ట్ టీజర్ వచ్చింది సార్. అక్కడ ఇంట్లో కూర్చుని చూస్తుంటే ఏరా మీ గర్ల్ ఫ్రెండ్స్ లేరా, వాళ్ళకి నడుములు ఏమన్నా డైలాగ్ ఉంటుందండి దాంట్లో. ఆ డైలాగ్ విని నేను పని మీద అలా వెళ్తూ ఉంటే ఆయిచ్చ దగ్గర కనిపించారు ఆయన ఊకే జనరల్గా వాకింగ్ చేస్తూ ఉంటే హాయ్ చెప్పేవాడు సరదాగా. ఓ రోజు వెళ్ళి కథ చెప్తాను అన్నాను. సార్ చెప్పన్నారు అది అంతే. ఒక్క డైలాగ్ నేను తీసుకెళ్ళిందండి ఆయన దగ్గరికి, ఎస్ఆర్లో ఉన్న ఒక్క డైలాగ్. రవి గారు, ప్రొడ్యూసర్ గారు, రవి గారు ఇక్కడ సార్, రవి గారు ఇటు సైడ్, ఇక్కడ. సో అంటే దిల్రూబా కాకన్నా ముందు స్టార్ట్ అయింది కదండి. సో కా మంచి హిట్ అయింది అండ్ ఆయన మార్కెట్ అండ్ స్కేల్ వైజ్ మొత్తం మారిపోయింది అండ్ ఒక మంచి మార్కెట్ అయితే ఏర్పడింది. సో దాని తర్వాత ఏమన్నా మళ్ళీ రీషూట్స్ కానీ ఏమన్నా చేంజెస్ కానీ కథ పరంగా, లేకపోతే ఏమన్నా బెటర్మెంట్ గురించి ఏమన్నా షూట్ చేశారా? అంటే చెప్పాను కదా ఇందాక, అంటే మాకు మూవీ అంటే కూడా మాకు ప్యారలల్గా జరుగుతూ వచ్చింది. మాకు ఎక్కడో ఏంటంటే ఇంకా గ్రాండియర్ పెంచాలి అనే ఉద్దేశంతో ఇంకా దీన్ని గ్రాండియర్ పెంచి ఇంకా దీన్ని సినిమామాటిక్ ఇప్పుడు అంటే ఆడియన్ మైండ్ సెట్కి ఇంకా పెంచి మనం పట్టుకెళ్తే బాగుంటుంది. అంటే ఇప్పుడున్న ట్రెండ్ బట్టి ఇంకా దీన్ని ఎన్హాన్స్ చేయాలనే ఉద్దేశంతో మేము కొంచెం దగ్గరుండి, అంటే మీకు అంటారు కదా రీషూట్ అని కాదు, మేము ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి ముందుకెళ్ళడం జరిగింది అంతే. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. Hi Kiran. Hi. This is Hello, Prakyat hi. from Gulte. Hello, hi. So, hi. So with Ka movie, every star ki credibility అనేది very important. So Ka movie తో maybe you scored a 20 out of 20 points అనుకుంటే Kaతో credibility కి, how will Dilruba help with that credibility score for you? జనాల దగ్గర అంటే ఒక పర్సెప్షన్ మారింది, కిరణ్ మూవీ అంటే ఏదో ఉంటుంది ఆర్ సంథింగ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అని. సో ఆ క్రెడిబిలిటీకి హౌ విల్ దిల్రూబా హెల్ప్? ఖచ్చితంగా దిల్రూబా కొత్తగా ఉంటుందండి. అండ్ ఐఎమ్ షూర్ మేమేం యాజ్ ఎ టీమ్ మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఏదైతే సినిమాలో ఉంటుందో అదే టీజర్లో కానీ ట్రైలర్లో కానీ పాటల్లో కానీ ప్రాపర్గా మేము ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇఫ్ యూ లైక్ ద వైబ్, చూడగానే అరే చాలా బాగుంది అనే ఒక ఫీలింగ్ అది కనిపిస్తే కంపల్సరీ మీరు థియేటర్లో దాన్ని ఎంజాయ్ చేస్తారు. అండ్ దిస్ ఫిల్మ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మై ప్రీవియస్ ఫిల్మ్. ఈ జానర్కి ఇది కంప్లీట్గా ఆ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి ఇదైతే చాలా బాగా నచ్చుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. యా, థ్యాంక్ యూ. దట్ ఇస్ చాలా ఫ్రీ ఫ్లోలో ఉన్నారు యాక్చువల్గా డెబ్యూ డైరెక్టర్కి. సో వన్ థింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్, చాలా రియల్ లొకేషన్ షూట్ చేసినట్టున్నారు మ్యాంగ్లూర్ బేస్డ్లో, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో లాస్ట్ ఫిలిం వి సా మ్యాంగ్లూర్ బేస్డ్ తెలుగులో అర్జున్ రెడ్డి అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో ఆ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా ఇన్ జనరల్ దర్ లొకేషన్స్ కానీ ఆ కాలేజ్ సెటప్ కానీ? బేసిక్గా మ్యాంగ్లూర్ సెటప్లో తీశారు కదా. సో లాస్ట్ మూవీ వెన్ వీ సా మ్యాంగ్లూర్ సెటప్ ఆర్ దిస్ కాలేజ్ సెటప్ ఇస్ అర్జున్ రెడ్డి. సో ఆ ఇన్స్పిరేషన్స్ ఏమైనా ఉన్నాయా టు చూస్ మ్యాంగ్లూర్ ఆర్ ద
బీచ్ వైబ్ కానీ కాలేజ్ సెటప్ కానీ? ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ సముద్రంతో కంపారిజన్ ఉంటుందండి. అంటే సముద్రానికి ఉండే ఎమోషన్ కానీ అది కానీ. సో నేను కథ రాసుకున్నప్పుడు బేసిక్గా మేము వైజాగ్ రాసుకున్నాం. బట్ ఏంటంటే నా ప్రొడ్యూసర్ తర్వాత వీళ్ళందరూ మేము కూర్చుని మాట్లాడుకుని డేవిడ్ మా హీరో మేము అందరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు లొకేషన్ ఏదో కొత్తగా చూపించాలి, గ్రాండ్ ఏరియర్గా చూపించాలి అన్న టైంలో మాకు తెలిసింది, మా కో డైరెక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే ఇది మ్యాంగ్లూర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని. సో వీ వెంట్ దేర్, లొకేషన్ రెక్కి చేసాం. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ స్పాట్స్ అండ్ నెంబర్ ఆఫ్ విజువల్స్ వేర్ వీ కెన్ క్యాప్చర్. సో వీ చూస్ ఇన్ దట్. అంతేనండి, అంత మంచి. కిరణ్ హాయ్ బ్రో. సార్ హాయ్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. మీరు ఈ మధ్యలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి తర్వాత ఒక ఫస్ట్ లవ్ స్టోరీ వస్తుంది. ఇక ముందు కూడా లవ్ స్టోరీలు చేస్తా అని అంటున్నారు. సో ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ఏంటి? లేదు సార్, అది ఎప్పుడు సపోర్ట్గానే ఉంటుంది సార్. అలా సినిమానే సార్, అదే ప్రొఫెషనల్ లైఫ్కి ఎప్పుడు ఏది అడ్రస్ సార్. ఓకే. సో దిల్రుబా అంటే కా సినిమా ఒక ఎమోషనల్ డిఫరెంట్ క్యారెక్టరు, ఇదొక డిఫరెంట్ క్యారెక్టర్. ఇదొకటి మీకు రెండు వేరియేషన్స్, చాలా గ్యాప్ ఎక్కువ ఉంది ఆ డిఫరెంట్ క్యారెక్టర్లో. సో ఈ క్యారెక్టర్లకి ట్రాన్స్ఫార్మ్ కావడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కంప్లీట్లీ లుక్ చేంజ్ ఓవర్ చేద్దాం అనుకున్నాను సార్. లుక్ చేంజ్ ఓవర్ చేసి హెయిర్ దగ్గర నుంచి మొత్తం కొంచెం కేర్ తీసుకుందాం చేసాం. అండ్ ఈవెన్ మై బాడీ గెస్చర్స్ కూడా చాలా మారిపోతాయి. అంటే డైరెక్టర్ చాలా పర్టికులర్గా ఇలా చేద్దామని చెప్పి డిస్కస్ చేసింది. మీకు నా ప్రీవియస్ ఫిలింకి దీనికి కంపారిజన్ ఉండదు సార్. యూ విల్ సీ ఆల్ టుగెదర్ ఎ న్యూ కిరణ్ ఇన్ దిల్రుబా. Thank you, sir. Thank you so much. And that's the end of question and answer session from media. And thank you, Kiran garu. I have one question for you. నాకు ఒక క్వశ్చన్ ఉందండి మిమ్మల్ని. ఓకే. మీరు రాత్రి పడుకునే ముందు ఇంకా అవన్నీ లవ్ కోట్స్ అవన్నీ చెప్తారు కదా, అది చాలా స్వీట్గా అంటే మీరు మాట్లాడేది ఎలా ఉంటుందని నేను విన్నానండి అప్పుడప్పుడు. ఎందుకు ఎంత బాధపడుతున్నావు, ఏమైందని ఇప్పుడు జీవితంలో ఆడ చాలామంది జీవితాలు సంకనాగిపోతుంటే మీరు అంత స్వీట్గా ఏమైందండి అని అంటుంటే, అలా మా కోసం ఒక మళ్ళీ ఏదైనా బ్రేకప్ అయిన వాళ్ళ కోసం, ప్రేమలో పడాలనుకునే వాళ్ళ కోసం ఏదైనా చెప్పచ్చు కదా. ఓకే. సో ఒకవేళ మీ దగ్గర ఒక ఫ్లైట్ టికెట్ ఉందనుకుందాం. ఓకే, ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోతుంది అని మీకు ముందే తెలిసింది అనుకుందాం. ఓకే, అయినా మీరు టికెట్ కొన్నాను, డబ్బులు పెట్టాను అని చెప్పి వెళ్ళి ఆ ఫ్లైట్ ఎక్కుతారా? అంటే ఇప్పుడు ప్రేమించద్దు ఎవరు ఎక్కరు కదా, ఎక్కరు కదా. ఫ్లైట్ అండి ఇది, అమ్మాయి లవ్ చేయగా. సో అలాగే ఏదైనా రిలేషన్షిప్ ఫెయిల్ అయిపోతే థింక్ దాట్ ఆ టికెట్ వేస్ట్ అయింది అని, వెళ్ళలేదు అని, ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను, ఆ రోజు బతికిపోయాను, ఆ ఫ్లైట్ ఎక్కలేదు అని హ్యాపీగా ఫీల్ అవ్వండి. కానీ ఆ ప్రాసెస్లో ఎన్ని టికెట్స్ కొనింటామండి, అది ప్రాబ్లం కదా. ఓకే, నాకు క్వశ్చన్ ఉంది. మీ పాత ఎక్స్ రిలేషన్షిప్లో మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్స్ మీరేం చేశారు? విసిరేసారా, దాచుకున్నారా, ఏంటి పరిస్థితి? ఇస్ ఇట్ విత్ యూ స్టిల్? లేవండి, లేవు అసలు. పడేసారా? ఓకే, ఇంకొక క్వశ్చన్. ఒకవేళ మీరు అండ్ మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక ఎలివేటర్లో స్టక్ అయిపోయారు అనుకుందాం, కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? నన్ను ఎందుకు వదిలేసావు అని అడుగుతాను. చెప్పలేదా? అడగలేదు, బట్ ఉంటే మీరు అన్నది ఏంటి, లిఫ్ట్లో స్ట్రక్ అయిపోతే ఏం అడుగుతున్నారు? అది ఏం మాట్లాడరా? అదే ఎందుకు వదిలేసావు అని అడుగుతున్నాను. ఓకే ఓకే, నైస్, ఆల్ రైట్. సో ఇంకొకటి, ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, దిల్రుబా అని తెలుగులో రాసింది చూడండి, అక్కడ కూడా 2 చేతులు కనిపిస్తున్నాయి, యాజ్ ఇఫ్ ఇట్స్ హగ్గింగ్. అంత శ్రద్ధగా, అంత జాగ్రత్తగా ఈ సినిమా డిజైన్ చేశారు, అంత చక్కగా ఈ సినిమా తయారు చేశారు, అంత శ్రద్ధ పెట్టారు ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్. సో ఈ సినిమా ఇప్పుడు టీజర్ లాంచ్ అయింది, ట్రైలర్ లాంచ్ ఉంటుంది, తర్వాత ఆడియో లాంచ్ ఉంటుంది, తర్వాత సినిమా రిలీజ్ ఉంటుంది. త్రూ అవుట్ దిస్ ప్రాసెస్ మనం ఇంకా ఈ సినిమాలో ఎంత జాగ్రత్తగా ఎన్ని విషయాలు డీటెయిల్డ్గా చేశారో మనం చూడబోతున్నాం. ఐఎమ్ టోటలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ టైమ్, ఎనర్జీ హియర్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అన్ అమేజింగ్ డే. అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో అండి, ఫైనలీ సారీ, ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన యువి మీడియా వెంకటన్నకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా పిఆర్ఓ అంత థ్యాంక్ యూ సో మచ్. సురేష్ అన్న, సీన్ అన్న అండ్ దొడ్డి సీన్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వినీత్ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.